Good morning, all of you. Yes, now you are into new era of Panchajanya, all degree third year, and along with the just first half an hour, I would like to explain regarding Panchajanya. Then we will start, and I'll take the queries from you. I'll start this read along with BS program. This Panchajanya, as you have known that all the components are given in single schedule. In this schedule, we have mentioned that syllabus-wise reference books. అందులో NCERT Foundation ఈ books అన్నిటిని కంపైల్ చేసి మనమే మెటీరియల్ ఇస్తున్నాం, అది మీకు తెలుసు. Just now I have posted one biotechnology material, okay, in a girls group it seems. నేను ఒకసారి మళ్ళీ పంపిస్తాను అన్ని గ్రూప్స్కి. ఈ రిఫరెన్స్ బుక్స్ అన్నిటిని కంపైల్ చేసి ఆ మెటీరియల్ చేసింది మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఎన్విరాన్మెంట్ మెటీరియల్ కూడా అయింది. ఎస్టర్డే యూ హ్యావ్ ఫినిష్డ్ యువర్ ఎన్విరాన్మెంట్ సిలబస్ యాజ్ వెల్. ఒకసారి పేపర్ వైజ్ చూస్తే మన వెయిటేజ్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేసాము. మీరు ఏ రిఫరెన్సెస్ ఫాలో అయినా ఈ వెయిటేజ్ ఒకసారి మైండ్లో పెట్టుకోండి. దీన్ని బట్టే మన ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఎ టఫ్ టాస్క్, ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఆల్రెడీ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యాస్ బీన్ ఫాలోయింగ్ హియర్ ద సేమ్ షెడ్యూల్ అండ్ హూ ఈస్ రైటింగ్ మెయిన్స్ దిస్ ఇయర్ ఇన్ అవర్ క్యాంపస్ ఓన్లీ. సో హోప్ఫుల్లీ దే విల్ ఆల్సో బీ ఇన్ ద సర్వీస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఇప్పుడు ఈ పేపర్ అవుట్లుక్ చూస్తే ఫస్ట్ పేపర్ మనం చూడాల్సింది ఫస్ట్ టోటల్ PYQ సిస్టమ్. ఐఎమ్ ఎక్స్క్లూజివ్లీ గివింగ్ రిగార్డింగ్ మెయిన్స్ ఓన్లీ, రైట్? మెయిన్స్ మనకి హిస్టరీలో, అది హిస్టరీ అంటే ఇక్కడ పోస్ట్ ఇండిపెండెన్స్ వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఎక్స్క్లూడ్ చేసి అందులో మనకు ఒక 55 క్వశ్చన్స్ ఉంటుంటాయి. ఆర్ట్ అండ్ కల్చర్లో ఒక 35 ఉన్నాయి. అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ వరల్డ్ హిస్టరీ వెయిటేజ్ చూస్తే చాలా తక్కువ ఉంది. ఇక్కడ బట్టి మనకు అర్థమవుతుంది మన ప్రపోర్షనేట్ వెయిటేజ్ అండ్ ఎనర్జీ స్ట్రెంగ్త్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ప్రపోర్షనేట్ వెయిటేజ్ ఎలా ఉందో దాని ప్రపోర్షనేట్గా మన ఎనర్జీ స్ట్రెంగ్త్ ఉండాలి, అంతే కదా. ఇక్కడ యాక్చువల్లీ 55 and 35 మార్క్స్ వెయిటేజ్లో ఇలా క్వశ్చన్స్ ఉన్నప్పుడు మన పోస్ట్ ఇండిపెండెన్స్ వరల్డ్ హిస్టరీకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అండ్ ఎంఫసిస్ కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ రీజనబుల్లీ వీ కెన్ ఆల్సో ఆన్సర్ దెమ్. ఒకవేళ మనం ఎక్కువ కష్టపడ్డా కూడా వాటి మీద ఒక 10 మార్కర్ క్వశ్చన్కి మ్యాక్సిమం 4 or 5 నుంచి క్వశ్చన్ ఆన్సర్ మనకి మార్క్స్ రావు. ఎక్స్ట్రా 1 మార్క్ కోసం మనకు వచ్చే ఒక క్వశ్చన్ కోసం ఒక 1 month ఎఫర్ట్ పెట్టడం వేస్ట్. లాజికల్గా ఆలోచిస్తే ఆ 1 monthని మనం ఎథిక్స్కి స్పెండ్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఒక 5 to 10 ఎస్సేస్ ప్రాక్టీస్ చేస్తే మార్క్స్ ఎక్కువ రావచ్చు, రైట్? అంటే 500 మార్క్స్ వెయిటేజ్ ఉన్న వాటికి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ కన్నా తక్కువ మార్క్స్ ఇస్తున్న వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్కి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ ఎక్కువ అవుతుంది. డిస్ప్రపోర్షనేట్గా మన ఎనర్జీస్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, మనం లాజికల్గా ఐడెంటిఫై అయ్యి ఈ స్టాటిస్టిక్స్ డేటా కొంచెం అవసరం. అందుకే ఆ ఏరియాస్ మొత్తం 3 weeks ఇస్తే దీన్ని జస్ట్ ఒక 1 weekకి డిస్ట్రిబ్యూట్ చేసాము. అండ్ జాగ్రఫీ చూస్తే అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆల్రెడీ అక్కడ హిస్టరీలో కవర్ అవుతుంటుంది, డోంట్ వరీ. ఆల్రెడీ అక్కడ హిస్టరీలో కవర్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు IVC గురించి ఇచ్చారు, అది ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్లోనే పూర్తిగా ఇచ్చినట్టుగా ఉండదు. కాంటెంపరీ సివిలైజేషన్స్ని మనం అనలైజ్ చేయమంటే అది పూర్తిగా ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్లోనే ఉండదు క్వశ్చన్. అందుకే అది ఏన్షియన్ మిడివల్ అలా డివైడ్ చేస్తాం. మోడర్న్ ఇండియా నుంచి కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి మనకి, రైట్? ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి మోడర్న్ ఇండియా అండ్ సోషల్ రిలీజియస్ రీఫార్మ్ మూవ్మెంట్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. అండ్ మనం అనుకుంటాము ఆర్ట్ అండ్ కల్చర్ మాత్రం ఇచ్చే సేలియంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్, లిటరేచర్, ఆర్కిటెక్చర్ అనుకుంటాం. కానీ మిడివల్ ఎరా నుంచి కూడా మనకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు సూఫీ భక్తి మూవ్మెంట్ మీద చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఎక్స్క్లూజివ్ చైతన్య మహాప్రభు మీద క్వశ్చన్ అడిగారు, గుర్తుంది కదా? 2019లో చైతన్య మహాప్రభు అండ్ సూఫీ భక్తి మూవ్మెంట్. అంటే మనకి సిలబస్ని హోలిస్టిక్గా అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్ టు ఓన్లీ ఆర్ట్ ఫార్మ్స్, లిటరేచర్, ఆర్కిటెక్చర్. ఇట్ కెన్ గో బియాండ్ సర్టెన్ క్రూషియల్ ఎలిమెంట్స్. లైక్ ఈ మనకి ఎగ్జాంపుల్ స్టేట్కి రిలీజియన్ ఉండొచ్చు మిడివల్ ఏరియాలో, కానీ పీపుల్కి రిలీజియన్ లేదు. పీపుల్ వాంటెడ్ ద యూనిటీ అండ్ హార్మోనీ ఆఫ్ ద సొసైటీ. స్టేట్ ఒక రిలీజియన్ని ప్రమోట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అక్బర్ టైంలో ఒకలా ఉండొచ్చు, ఔరంగజేబ్ టైంలో ఒకలా ఉండొచ్చు. కానీ ఇది ప్రజెంట్ నుంచి వచ్చిన మాస్ మూమెంట్ కదా, డెఫినెట్లీ గవర్నమెంట్ దానికి ప్రయారిటీ ఇస్తుంది. దట్ రిఫ్లెక్ట్స్ ద కల్చరల్ ఎథోస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో ఆ పర్స్పెక్టివ్లో చూస్తే మనకి ఆ సూఫీ భక్తి మూమెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి, అండ్ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి, అండ్ జనరల్లీ ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇట్ రిఫ్లెక్ట్స్ ద యాటిట్యూడల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఎంటైర్ సొసైటీ ఆఫ్ ఇండియా అన్నమాట. అందు గురించి ఆ క్వశ్చన్స్ని ఎక్కువ ఎంఫసైజ్ చేస్తారు. అండ్ మన సివిలైజేషనల్ ఎథోస్ని జనరల్గా అండర్మైన్ చేస్తూ వచ్చారు. ఆఫ్టర్ అడ్వెంట్ ఆఫ్ దిస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీన్స్ ఎక్స్కవేషన్ ఆఫ్ దిస్ IVC, ఇండియాస్ రెప్యుటేషన్ అనేది గ్లోరిఫై అయ్యింది కదా. దాన్ని బేస్ చేసుకొని కూడా
గవర్నమెంట్ ఏం చేస్తుంటుంది, ఏవైతే అంటే గుప్తా ఎరాలో ఉన్న న్యూమిస్మాటిక్స్ కానీ, నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఏన్షియంట్ సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్ లైక్ ఎక్షని అది అడగచ్చు, అది ఎక్స్పెక్టెడ్ వన్. లైక్ బుల్స్ అండ్ లైన్స్ అండ్ ఐబీసీ మీద 3 times క్వశ్చన్ అడిగారు. దీన్ని బేస్ చేసుకొని మనం ఒక అంచనాకు రావచ్చు. అంటే పర్స్పెక్టివ్ ఆఫ్ థిమాటిక్ థింకింగ్ ఆఫ్ ద ఎగ్జామినర్ థిమాటిక్గా ఎలా థింక్ చేస్తున్నాడు ఎగ్జామ్కి రంగత్. నెక్స్ట్ ఇక్కడ జాగ్రఫీ, యాజ్ యూ హ్యావ్ నోన్ దట్ జాగ్రఫీ ఆల్సో హ్యావింగ్ ఎ సిగ్నిఫికెంట్ వెయిటేజ్ అపార్ట్ ఫ్రమ్ సొసైటీ క్వశ్చన్స్ చూస్తే కూడా 70, జాగ్రఫీ 86 అంటే మోర్ ఆర్ లెస్ ఈక్వల్ వెయిటేజ్ ఉన్నట్టుగానే భావించాలి. మనం జనరల్గా నాన్ కోర్ సబ్జెక్ట్స్ని ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తుంటాం, కోర్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తాం. దట్ ఈస్ వై మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డిస్పైట్ బీయింగ్ ఇంటెలిజెంట్ అనేబుల్ టు గెట్ ఇన్ టు ద సర్వీస్, రైట్. ఇప్పుడు సొసైటీ వెయిటేజ్ చూడండి, మనకి 1/3 ఉంది ఒక పేపర్లో, ఆల్మోస్ట్ 1/3 వెయిటేజ్. అంటే 1/3 అంటే 250లో 80 మార్క్స్ వస్తున్నట్టు సొసైటీ. అండ్ పేపర్ 2 చూస్తే మనకి గవర్నెన్స్ సోషల్ జస్టిస్ ఐఆర్, అగైన్ 250లో 150 మార్క్స్ దానిలో నుంచి వస్తాయి. ఒక పాలిటీ వెయిటేజ్ మనకి ఒక 6 questions 8 questions మధ్యలో ఉంటుంది. అది కాంటెంపరీ ఇష్యూస్ని కూడా బేస్ చేసుకుని 1 or 2 questions వస్తాయి పేపర్ 2లో. పేపర్ 3లో మనకి డిజాస్టర్ ఎకానమీ కోర్ సబ్జెక్ట్ కాకుండా ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎస్ఎన్టీ అండ్ దిస్ పార్ట్. పేపర్ 3 చూస్తే మనకి సెక్యూరిటీ ఛాలెంజెస్, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎస్ఎన్టీ ఈ నాన్ కోర్ టాపిక్స్ నుంచి. ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ పేపర్ చూస్తేనే ఎకానమీలో 6 questions వచ్చాయి, అరౌండ్ 6 questions. అంటే రిమైనింగ్ 14 questions ఆర్ ఫ్రమ్ ద నెగ్లెక్టెడ్ పార్ట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్. అంటే 14 questions అక్కడి నుంచి వచ్చాయంటే మనం ఏం అర్థం చేసుకోవాలి, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఇందాక చెప్పిన పేపర్ 1లో సొసైటీ నుంచి ఒక 80 మార్క్స్ వస్తున్నాయి, పేపర్ 2లో ఒక 150 మార్క్స్ గవర్నెన్స్ సోషల్ జస్టిస్ ఐఆర్ నుంచి వస్తున్నాయి, పేపర్ 3లో సెక్యూరిటీ ఛాలెంజెస్ అండ్ రిమైనింగ్ టాపిక్స్ ఎస్ఎన్టీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మనకి ఒక ఆల్మోస్ట్ ఒక 125 to 135 మార్క్స్ వస్తున్నాయి యావరేజ్గా. మనము నెగ్లెక్ట్ చేసింది 750 మార్క్స్లో మనం ఒక 300 మార్క్స్ ప్రిపేర్ అవుతున్నాము, ఇంకొక 450 మార్క్స్ మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం అన్నట్టు. 400 మార్క్స్ అంటే ఈక్వల్లీ మనము అంత లెస్ ఎంఫసైజ్ చేస్తున్నాం మరి ఈక్వల్ వెయిటేజ్ ఉన్న సిలబస్కి. సో మనం ఎలా సిలబస్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలో చూస్తే అర్థమవుతుంది. అండ్ ఎస్ఏ అండ్ ఎథిక్స్కి మనం అంతే ఈక్వల్ ఎనర్జీ పెట్టట్లేదు. సపోజ్ మనం హిస్టరీకి ఒక 1 year క్లాసెస్ విన్నాము, ఎస్ఏకి మనము ఒక 20 to 30 essays ప్రాక్టీస్ చేయాలి. జిఎస్ నాలెడ్జ్ని యూజ్ చేసి మనకున్న ఎథికల్ కాంపిటెన్సీని బేస్ చేసుకొని నీకున్న ఆప్షనల్ నాలెడ్జ్ని కూడా యూజ్ చేసుకొని ఎస్ఏని కోహరెన్స్తో మనం రాయగలగాలి, రైట్. దాని మీద పెట్టే బ్రెయిన్ స్టార్మింగ్ ఎఫర్ట్ తక్కువగా ఉంటుంది. మనం పెట్టే ఎఫర్ట్ అంటే ఈక్వల్గా దాని మీద పెట్టాల్సిన ఎఫర్ట్ పెట్టట్లేదు, ఈక్విటబుల్గా పెట్టట్లేదు, ప్రపోర్షనేట్గా. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్ని వెయిటేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, పాలిటీలో 82 questions ఉంటే రిమైనింగ్ నాన్ కోర్ టాపిక్స్ చూడండి. సపోజ్ 80-21 లాస్ట్ ఇయర్ అంటే పాలిటీ గవర్నెన్స్ అంటే సోషల్ జస్టిస్ కొన్ని స్కీమ్స్ అండ్ పాలసీస్ ఇంకొక టేబుల్ యాడ్ చేయాలి, చేస్తాను నేను. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఎన్టీ చూస్తే 8, ఎకానమీలో 75 ఉంటే ఎస్ఎన్టీ 18, ఎన్విరాన్మెంట్ 60, 13 and 25 సెక్యూరిటీ ఛాలెంజెస్ మొత్తం కలిపితే మీరు ఒకసారి చూస్తే ఆన్ అన్ యావరేజ్ ఇక్కడ ఒక 24, 34, 37, 47 and 52, 72 questions నాన్ కోర్ నుంచి వస్తే ఎకానమీ నుంచి 75 questions వచ్చాయి, అంటే రిమైనింగ్ టాపిక్స్ నుంచి. అంటే చాలా మనం అనుకుంటాం కదా తక్కువ వెయిటేజ్ ఉంటాయి ఈ టాపిక్స్, కానీ ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎస్ఎన్టీ, సెక్యూరిటీ ఛాలెంజెస్ వీటన్నిటికీ 72 questions ఉన్నాయంటే వీటి మీద 75 questions వస్తున్నాయి, ఈక్వల్ వెయిటేజ్ ఉంది. సో దాన్ని బట్టి ప్రపోర్షనేట్గా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం మన టైం ఎనర్జీని. అయితే ఇక్కడ ఎస్ఎన్టీకి మీకు 3 weeks ఎందుకు ఇచ్చామనేది కూడా తెలియాలి. ఎస్ఎన్టీకి 3 weeks ఇచ్చిన ఉద్దేశం మీరు మల్టిపుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎస్ఎన్టీ ఏమేమి మల్టిపుల్ ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు సిఏపిఎఫ్ రాయాలన్నా, సిరీస్ రాయాలన్నా సైన్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కొన్ని, అండ్ ఏవైనా ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా వీటి వెయిటేజ్ ఉంటుంది సార్. అందు గురించి ఎస్ఎన్టీలో కొన్ని కోర్ సైన్స్ కాన్సెప్ట్స్ని కూడా రిఫ్లెక్ట్ చేసేటట్టుగా మన మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ బయోటెక్నాలజీకి అంత మెటీరియల్ అవసరం లేదు, ఒక 20 pages సరిపోతుంది అనుకోవచ్చు. కానీ బయోటెక్నాలజీలో మనం ఏం యాడ్ చేస్తాం, స్టాటిక్ జీకే కూడా యాడ్ చేస్తాం, స్టాట్ జీకే. ఆ స్టాట్ జీకేలో ఏముంది మీకు అంటే ఇన్వెన్షన్స్ ఉన్నాయి, సైంటిస్ట్ ఉన్నారు, ఆ సైంటిస్ట్ ఏం ఇన్వెంట్ చేశారని బేసిక్ జీకే పాయింటర్స్ వస్తాయి అందులో మధ్యలో. దాంతోపాటు దానిలో కోర్ సైన్స్ కాన్సెప్ట్స్ వస్తాయి. అంటే జనరల్గా మనము బయోటెక్నాలజీ చదువుతున్నప్పుడు డిఎన్ఏ, ఆర్ఎన్ఏ వాటి డిఫరెన్సెస్, వాటిలో వస్తున్న న్యూ ఇన్వెన్షన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ని మనం చదువుతాం. మనం ఈ క్రిస్పర్ క్యాస్9 టెక్నాలజీలు అలాంటివి. కానీ
ఇందులో మనం ఏం చేస్తాం, సెల్స్ ఏంటి, మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి, మైక్రో ఆర్గానిజమ్స్ డిఫరెంట్ గ్రూప్స్ ఏమున్నాయి, అండ్ అలానే ఈ సెల్ ఆర్గనెల్స్ ఏంటి, సైటోప్లాజ్మ్ అంటే ఏంటి, రైబోజోమ్స్ అంటే ఏంటి, ఇలా అంటే ఈ బేసిక్ కాన్సెప్ట్స్, కోర్ సైన్స్ కాన్సెప్ట్స్ కూడా మనం అందులో టేబులర్ చార్ట్స్ ఇస్తూ ఎన్సీఆర్టీ మోడల్లో డివైడ్ చేస్తుంటారు. అంటే దాన్ని ఎందుకు చదవాలి మీరంటే ఆ కోర్ సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ నాన్ యూపీఎస్సీ ఎగ్జామ్స్, అంటే నాన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్, నాన్ సిఎస్సి అండర్ యూపీఎస్సీ అండ్ డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. ఎన్డీఏలో అడుగుతున్నారు, సిఏపిఎఫ్లో అడుగుతున్నారు వాటిల్లో. సో అందు గురించి అవి అలా ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పేపర్ ఫర్ ఎథిక్స్, యాజ్ యూ నో దట్ ఈక్వల్లీ హ్యావింగ్ ద సేమ్ వెయిటేజ్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం డిస్ట్రిబ్యూషన్ ఎలా చేసామో చూద్దాం. డిస్ట్రిబ్యూషన్లో ఇప్పుడు సపోజ్ మీరు ఒక స్టాటిక్ సబ్జెక్ట్ చదువుతున్నారు కదా, ఈ స్టాటిక్ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు ఈ ప్రీ హిస్టారిక్ పీరియడ్ సంథింగ్ ఇలా మీకు ఒక సిలబస్ టాపిక్ ఇచ్చారు. ఈ సిలబస్ టాపిక్ పైన మీరు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడే సైమల్టేనియస్లీ మీకు ఇక్కడ ఎథిక్స్ కాన్సెప్ట్స్ ఇస్తున్నాం మనం. ఎథిక్స్ ఏం చదవాలి, ఎథిక్స్ టార్గెట్ ఏమి ఇస్తాం, ఇదంతా మీ స్టాటిక్ అయిపోయిన తర్వాత. అలానే సీసెట్ ఏం ప్రిపేర్ అవ్వాలో చెప్తున్నాం. సీసెట్ అనేది ఒక మ్యాండేటరీ సబ్జెక్ట్. ఇవన్నీ బేసిక్ మీకు స్టాటిక్ జీకే అయిన తర్వాత, స్టాటిక్ ఏన్షియంట్ హిస్టరీ మీరు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు 1 వీక్, ఆ 1 వీక్లో ప్యారలల్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి ఎథిక్స్ కాన్సెప్ట్స్ విత్ పీవైక్యూస్. ఈ పీవైక్యూస్కి మీరు ప్రాక్టీస్ చేసి ఉండడం, ఇది బేసిక్గా మీరు చేయాలి. చేస్తున్నప్పుడు మీకు మనం డిస్కస్ చేసుకొని ఎక్కువ ఫోకస్ ఎలా చేయాలంటే ఈ ఎథిక్స్ చేస్తున్నప్పుడు మనం డైరెక్ట్గా ఏదో మిగతా సబ్జెక్ట్ చదివినట్టు చదవకూడదు. ఎథిక్స్ ఆల్రెడీ మీరు క్లాసెస్ వింటున్నారు. యూ హ్యావ్ అండర్స్టూడ్ ద అప్లికేషన్ ఓరియంటేషన్ అపార్ట్ ఫ్రమ్ థియరిటికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎథిక్స్, రైట్? ఇప్పుడు మనము ఈ ఎథిక్స్ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు మనం మేజర్గా ఫోకస్ అంతా న్యూస్ పేపర్లో వస్తున్న ఆర్టికల్స్ కానీ, ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, లేదా ఏదైనా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ వచ్చినప్పుడు దానికి దీన్ని అప్లై చేసి చూస్తుండాలి, కోరిలేట్ చేస్తుండాలి కొన్ని కాన్సెప్ట్స్. ఆ కోరిలేట్ చేసి మనం ఇంటర్నలైజ్ చేసుకోవాలి. ఇంటర్నలైజ్ చేసుకోవడం ద పర్స్పెక్టివ్ ఈజ్ వెరీ సింపుల్. నువ్వు ఎథిక్స్ ఏదైతే నువ్వు కాన్సెప్ట్ చదివిన ఎలిమెంట్ ఉందో దాన్ని నువ్వు, ఇది కేస్ స్టడీగా ఇంతకుముందు ఇచ్చారా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో, కేస్ స్టడీగా ఇచ్చారా లేదా థియరిటికల్గా ఇచ్చారా నువ్వు యాటిట్యూడ్ అనే కాన్సెప్ట్ చదివినప్పుడు, అండ్ దీని అప్లికేషన్స్ ఎక్కడ ఉన్నాయి, నా ఆల్రెడీ నీకు ఇచ్చిన మెటీరియల్లో ఉంటాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, డైలీ లైఫ్లో కూడా నీకు అది యూజ్ అయ్యే అప్లికేషన్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అవి చూస్తూ, అంటే డైలీ లైఫ్లో ఏంటి నీకు సంబంధించి, సపోజ్ ఎవరికైనా నువ్వు నీకు రోడ్డు మీద వెళ్తుంటే మనీ దొరికింది, అది తిరిగి వాళ్ళకి ఇచ్చేసే అని చెప్పడం అనేది ఒక ఎథికల్ పర్స్పెక్టివ్ ఫ్రమ్ ఫ్యామిలీ దట్ ఈస్ ఇన్కల్కేటెడ్ టు యూ అనేది కూడా ఒక కోర్ కాన్సెప్ట్. నువ్వు అప్లికేషన్ ఓరియంటెడ్గా అప్పుడు సిలబస్లో ప్రతి కీవర్డ్ పైన నీ దగ్గర ఒక నోట్స్ ఉంటుంది ఆల్రెడీ క్లాస్ ద్వారా. ఆ నోట్స్కి నీకు ఎగ్జాంపుల్స్ కావాలి. ఎగ్జాంపుల్స్ కావాలంటే ఎథిక్స్ అనే టాపిక్ని నువ్వు ఇంటర్నలైజ్ చేసుకొని అప్లికేషన్ చేస్తే ఆ ఎగ్జాంపుల్స్ వస్తుంటాయి. కొన్ని స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అయితే నీకంటూ ఒక యూనిక్ ఎగ్జాంపుల్స్ నువ్వు బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎథిక్స్లో కొంతమంది ఎక్స్ట్రీమ్లీ టాప్ స్కోర్స్ తెచ్చుకుంటున్నారు, చాలా ఎక్కువ మంది టాప్ స్కోర్స్ తెచ్చుకోవట్లేదు, ఎక్కువ మార్కులు రావట్లేదు. దీన్ని గమనిస్తే ఎక్కువ మంది రాస్తున్న ఎగ్జాంపుల్స్ సిమిలర్గా ఉంటున్నాయి, అందరూ అవే ఎగ్జాంపుల్స్ రాస్తున్నారు, దానివల్ల ఎక్కువ మార్కులు రావట్లేదు. సో ఎథిక్స్లో మనకి ఎక్కువ మార్కులు రావాలంటే మన అప్లికేషన్ ఆఫ్ ఎథిక్స్ కాన్సెప్ట్ అనేది నీదైనా ఒరిజినల్ కాన్సెప్ట్ అయి ఉండాలి, నీదైనా ఒరిజినల్ ఐడెంటిఫికేషన్ ఉండాలి, ఇంటర్నలైజేషన్ ఉండాలి. నీ ఎక్స్పీరియన్స్ రాయాలి తప్ప నేను క్లాస్లో చెప్పిన ఎక్స్పీరియన్స్ రాయడమో లేదా మెటీరియల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ నువ్వు చెప్పడమో కాకుండా ఒరిజినల్గా ఉండాలి. నేను కొన్ని స్టాండర్డ్గా నువ్వు రాయాల్సినవి ఖచ్చితంగా రాస్తావు, రైట్? అది ఒరిజినాలిటీ ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎగ్జాంపుల్స్ బిల్డ్ చేసుకున్నప్పుడు, ఇంటర్నలైజ్ చేసుకున్నప్పుడు. అప్పుడు దీనికి ఎథిక్స్ నువ్వు ఫైనల్గా 250 మార్క్స్ని మనం ఎక్కడికి కంపైల్ చేయొచ్చు అంటే నీకు జస్ట్ ఒక 25 పేజెస్కి కంపైల్ చేసుకునే స్టాండర్డ్ వస్తుంది అనమాట. అంత స్టాండర్డ్స్ను బిల్డ్ చేసుకోవచ్చు, డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. 25 పేజెస్లో 250 మార్క్స్ని మనం ఎలా తీసుకురావచ్చు? ఎథిక్స్లో ఉన్న అడ్వాంటేజ్ అది. అంటే సిలబస్లో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ పైన నీ దగ్గర ఒక 4 to 5 బేసిక్ పాయింటర్స్ ఉండాలి అండ్ కీవర్డ్స్ ఉండాలి, పాయింటర్స్ కూడా కాదు. అంటే నువ్వు ఎలాబరేట్ చేయగలిగే కెపాసిటీ ఉంది అని ఫీల్ అయితే అప్పుడు ఇమీడియట్లీ నీ దగ్గర కీవర్డ్స్ బిల్డ్ అయి ఉండాలి. సపోజ్ నేను ఒక జ్యుడిషియల్ ఫంక్షనింగ్ అనే కాన్సెప్ట్ వాడానంటే దానిలో నువ్వు ఫెయిర్, జస్టిఫైబుల్, యాక్సెసిబుల్ అనే కీవర్డ్స్ నీకు ఉన్నాయి చూసావా, ఆ కీవర్డ్స్ నీకు ఆటోమేటిక్గా అక్కడ కనిపిస్తుండాలి. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో నీ దగ్గర అకౌంటబిలిటీ అనే పదం వచ్చిందంటే ఆ అకౌంటబిలిటీకి నీకు సఫిషియెంట్ కీవర్డ్స్ ఉండాలి.
అంటే ఒక 4 to 5 కీవర్డ్స్ ఆటోమేటిక్గా నీకు కనబడాలి, నీ బ్రెయిన్లో నుంచి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఆ కీవర్డ్స్కి మళ్ళీ నీ దగ్గర ఒక ఎగ్జాంపుల్ కనబడాలి. జస్ట్ సింపుల్. ఎథిక్స్లో నీకు కీవర్డ్స్ ఎగ్జాంపుల్స్ యాక్చువల్ నోట్స్. దానికి కావాలంటే ఒక మోడల్ కీవర్డ్ ఎగ్జాంపుల్ని ఆల్రెడీ సార్ ఇస్తుంటారు షార్ట్ నోట్స్, దాన్ని ఇంకా మనం మెటీరియల్ రూపంలో కూడా ఇద్దాం మీకు అది. సో ఇప్పుడు ఫైనల్గా నేనేం చెప్తున్నా, ఎథిక్స్ మీరు 1 వీక్ చదువుతున్నప్పుడు, ఈ స్టాటిక్ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు కంపల్సరీ చేయాల్సినటువంటి విషయం ఏంటి, ఫస్ట్ వీక్ ఎథిక్స్ని మీరు డిస్కస్ చేయడం, అప్లై చేయడం, ఈ క్వశ్చన్కి నువ్వెలా ఆన్సర్ రాసావు, నేను ఎలా రాశాను అండ్ మెంటర్కి చూపించడం, మెంటర్ పర్స్పెక్టివ్ చూసుకోవడం. అండ్ తర్వాత నువ్వు ఎగ్జామ్ వచ్చినప్పుడు ఎగ్జామ్లో ఒక 10 స్టాటిక్ క్వశ్చన్స్ వస్తాయి మెయిన్స్కి, ఒక 5 ఎథిక్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ 5లో ఒక 2 కేస్ స్టడీస్ ఉంటాయి, 3 థియరిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే నీ అప్లికేషన్, దానిలో నీకు మార్క్స్ ఇవ్వడమో ర్యాంక్స్ ఇవ్వడమో లేదా నిన్ను ఇబ్బంది పెట్టడం అవసరం లేదు ఇక్కడ. అది నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి అంతే. ఓకే, ఈ ప్రాసెస్ని నువ్వు జాయ్ఫుల్గా ఫీల్ అవ్వాలి తప్ప స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వకూడదు. అండ్ లెర్నింగ్ ఈజ్ ఏ జాయ్ఫుల్ ఆస్పెక్ట్. మనకి నాలెడ్జ్ అనేది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ మనల్ని హ్యాపీగా ఉంచుతుంది. యాక్చువల్లీ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఈజ్ ద లెర్నింగ్, ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. అది కొంతమందికి అది అవకాశం ఉన్నప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో ఎథిక్స్ని మీరు చదువుతున్నప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ఏ పర్టిక్యులర్ స్టడీ అవర్, ఇట్ ఈస్ నాట్ ఏ పర్టిక్యులర్ టార్గెట్, ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ఇంటర్నలైజేషన్ ప్రాసెస్. మీరు ఒక 1 year కంప్లీట్గా ఎథిక్స్ ఆపేసి సడన్గా లాస్ట్ 1 month మాత్రమే ఏదో ఒక కోర్స్ తీసుకొని చదివేసుకొని ఎగ్జాంపుల్స్ రాసుకున్నంత మాత్రాన మంచి మార్క్స్ రావడానికి స్కోప్ ఉండదు. యావరేజ్గా 80s 90sలో ఉంటారు. చాలా కొద్ది మందికి ఏదో ఎక్సెప్షనల్గా మార్క్స్ రావచ్చు, దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. అలా కాకుండా ఒక 6 months ముందు నుంచి ఆ కాన్సెప్ట్స్ అన్నీ నువ్వు అర్థం చేసుకుంటూ అప్లికేషన్ చేస్తూ, న్యూస్ పేపర్లో వస్తున్న ఆర్టికల్స్ నుంచి కూడా ఏమైనా ఎగ్జాంపుల్స్ వస్తే దాన్ని రాసుకుంటూ, దాన్ని బేస్ చేసుకొని కనుక నీ ఆన్సర్స్ వస్తుంటాయి, అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో ఎథిక్స్ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ కీవర్డ్స్, ఎగ్జాంపుల్స్ అండ్ ప్రెజెంటేషన్. ఆ ప్రెజెంటేషన్ అన్నిటి ఈ 3 కనుక స్పాంటేనియస్గా ఉంటే నీ టైం మేనేజ్ అవుతుంది. కీవర్డ్స్, ఎగ్జాంపుల్స్, ప్రెజెంటేషన్, వీటిపైన నువ్వు బాగా బ్రెయిన్ స్టార్మ్ చేస్తే నీకు కంప్లీట్గా టైం సేవ్ అవుతుంది. అండ్ చాలా తక్కువ టైం దొరికేది, ఎక్కువ ఎనర్జీ పెట్టాల్సిన పేపర్ ఎథిక్స్. యాక్చువల్లీ ఒరిజినల్ ఎగ్జామ్ హాల్లో నీ దగ్గర ఎంత నాలెడ్జ్ అయినా ఉండని, నువ్వు 6 కేస్ స్టడీస్ సాల్వ్ చేయాలి. 6 కేస్ స్టడీస్ అంటే నువ్వు ఒక కేస్ స్టడీ చదవడానికే నీకు మినిమం 3 minutes కూడా సరిపోదు సమ్టైమ్స్, టు ఐడెంటిఫై ద యాక్చువల్ స్టేక్ హోల్డర్స్ అండ్ ద మేజర్ ఎథికల్ కంపోనెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అంటే ఇది అండ్ మల్టిపుల్ ఇంటర్లింకింగ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఒక కేస్ స్టడీలో. ఒక మనిషి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్ టెస్ట్ చేయడానికి ఉంటుంది, అండ్ యాటిట్యూడనల్ ఆస్పెక్ట్స్ టెస్ట్ చేయడానికి ఉంటుంది. సిలబస్లో చాలా కాన్సెప్ట్స్ని మనం ఇంటర్లింక్ చేయాలి. ఒక కేస్ స్టడీలో చాలా ఎలిమెంట్స్ వస్తాయి. అందులో నీ యాప్టిట్యూడనల్ టెస్ట్ ఉంటుంది, అంటే నీకున్న ట్రేట్స్, పర్సనాలిటీ ట్రేట్స్ అండ్ సూటబిలిటీ టు ద సర్వీస్ అనేది ఉంటుంది. సో వాటన్నిటిని నువ్వు మల్టిపుల్ డైమెన్షన్స్లో నువ్వు అర్థం చేసుకోగలవు. నేను ఒక ఎగ్జాంపుల్కి చెప్పాలంటే, సపోజ్ మీరు ఒక మల్టిపుల్ డైమెన్షన్ అంటే ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది, ఆ ఫ్యాక్టరీ అవుట్లెట్ని మూసేమని క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ ఆ ఫ్యాక్టరీ ఎందుకంటే పొల్యూట్ చేస్తుందని ఇంతకుముందు ఎప్పుడైనా క్లాస్లో చెప్పుండొచ్చు. దాన్ని ఏ పర్స్పెక్టివ్లో చూస్తావు అనేది ఇక్కడ నీ ఎథికల్ కాంపిటెన్సీని డిటర్మైన్ చేస్తుంది. ఫస్ట్ నువ్వు ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్లో చూస్తే, నువ్వు నీ జిఎస్ లాగానే నువ్వు కరెక్ట్గా ఆలోచించుడు, నీకే అర్థమవుతుంది. పర్స్పెక్టివ్ చూస్తే 200 years బ్యాక్ మనకి ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ లేవు, కన్సర్న్స్ లేవు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాతే వచ్చింది. సో నెక్స్ట్ పాయింట్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత కొన్ని కంట్రీస్ ఎప్పుడైతే ఆ ఐఆర్ని అడాప్ట్ చేసుకోలేదు, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని, అవి ఇంకా థర్డ్ వరల్డ్ కంట్రీస్గా ఉండిపోయాయి. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్లేడ్ ఎ వైబ్రెంట్ రోల్ ఇన్ డెవలపింగ్ ఎకానమీస్, దేర్ఫోర్ యూ నీడ్ టు అడాప్ట్ ఇట్. సెకండ్ పాయింట్, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఇండియాలో చాలా తక్కువ ఉంది ఎకనామిక్ పర్స్పెక్టివ్లో చూస్తే. సో న్యాచురల్లీ చైనా ఈజ్ హెడింగ్ ద వరల్డ్, అందరికీ తెలిసిందే. సో దాన్ని నువ్వు ఏం చేయాలి, నువ్వు కౌంటర్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ యూ నీడ్ టు స్ట్రెంగ్తెన్ యువర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అలా ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఇండస్ట్రీస్ని వెంటనే రెడ్ టేపిజం యూజ్ చేసి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అని మాత్రమే మనం ఒక పర్స్పెక్టివ్లో చూస్తే, మన ఎంపతి అంటుంటాం కదా, కన్ఫ్యూజ్ అయ్యి మన ఎంపతిని మనం ఎవరైతే ఏదో విక్టిమ్ అవుతున్నారో అనుకుంటామో వాళ్ళ పట్ల మనం ఎక్కువ ఆలోచిస్తాం, హోలిస్టిక్గా ఆలోచించాం. అంటే మన దగ్గర ఓన్లీ ఎమోషనే పనిచేస్తుంది. ఎంపతిలో యాక్చువల్లీ ఎమోషన్ ఉండదు, చాలా మిస్ అండర్స్టాండింగ్ ఉంది.
ఎంపతీలో ఇక్కడ సింపతీలో ఎమోషన్ ఉంటుంది, ఎంపతీలో ఎమోషన్ ఉండదు. ఇంటెలిజెంట్ అసెస్మెంట్ ఉంటుంది టు ఐడెంటిఫై అండర్స్టాండ్ ద ప్రాబ్లం అండ్ నీ కాగ్నిటివ్ ఎబిలిటీ ఉంటుంది అందులో. సో ఎంపతీ ఈజ్ ద కోర్ కంపోనెంట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోషియంట్. 5 కంపోనెంట్స్లో ఒకటి కదా ఎంపతీ. ఈక్యూ తెలుసు కదా, నీ సోషల్ స్కిల్స్, సోషల్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, అందులో పాటు ఒకటి, అందులో వన్ ఆఫ్ ద కంపోనెంట్స్ ఆ 4 కాకుండా ఎంపతీ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ ఎంపతీ నువ్వు యూజ్ చేసుకునేటప్పుడు నువ్వు విక్టిమ్ అవుతున్నారు అని చెప్పేసి ఓవర్ సింపథైజ్ చేసినట్టుగా కాకుండా నువ్వు హోలిస్టిక్గా చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డిస్రప్షన్ అవుతుంది నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఈ టైప్స్. అండ్ మోర్ ఓవర్ జాగ్రఫికల్గా ఆలోచిస్తే రివరైన్ ఏరియాస్లోనే మనం పెట్టగలం, ఎడారిలో పెట్టగలమా ఇండస్ట్రీస్ని? అప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా షిఫ్ట్ చేయడానికి కుదరదు. అండ్ మోర్ ఓవర్ రా మెటీరియల్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండస్ట్రీస్. అండ్ థర్డ్ ఆస్పెక్ట్ and potential human resource availability, and fourth market availability. That means sea route and land route connectivity undali. So నువ్వు అలా షిఫ్ట్ చేయడానికి రాదు. ఇట్ హ్యాస్ మెనీ ఇంప్లికేషన్స్, నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఉంటాయి అందులో. అండ్ అంటే నీకు జోగ్రఫికల్గా ఆలోచించిన ద లొకేషనల్ ఆస్పెక్ట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. అలా నువ్వు హిస్టారికల్గా చూసినా, ఎకనామిక్గా చూసినా, జోగ్రఫికల్ చూసినా, అండ్ పొలిటికల్ పర్స్పెక్టివ్లో చూస్తే నువ్వు నీకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉంది, నేషనల్ ambient ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉన్నాయి, రైట్? నీకు ఆ తర్వాత ఇండస్ట్రీ రెగ్యులేషన్ కోడ్ అవన్నీ ఉన్నాయి, రైట్? వాటిని యూజ్ చేసుకొని నీకు ఒక పొలిటికల్ సిస్టమ్ నీకు లాస్ పాస్ చేసింది. ఆ లాస్ని బైపాస్ చేసే డిస్క్రిషనరీ పవర్ కాదు నీకు ఇచ్చింది. లాస్ని బైపాస్ చేసే డిస్క్రిషన్ కాదు, లాస్ట్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసే సిస్టమ్ ఉండాలి. అంటే నీకు అక్కడ ambient ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ని అసెస్ చేస్తూ వాటికి తగ్గట్టుగా ఆ ఇండస్ట్రీ అఫ్లియెంట్స్ని ఎలా మనం తిరిగి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టడమో లేకపోతే ఇంకేమన్నా ప్లాన్ చేయడమో చేయాలి తప్ప నువ్వు టోటల్ షిఫ్టింగ్ అనేది అంటే మిటిగేషన్ మెజర్స్ మీద ఫోకస్ చేస్తావు ఫస్ట్, డైరెక్ట్ కాకుండా. అంటే ఇది పొలిటీ పర్స్పెక్టివ్లో అంటే నీకున్న రాజకీయ వ్యవస్థ ఏం చెప్తుంది అని, లాస్ ఏం చెప్తున్నాయి అనేది చూస్తావు. అంటే నీ హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ నాలెడ్జ్ అంతా నువ్వు పక్కన పెట్టి ఎథిక్స్ని ఇంకోలాగా ఆలోచిస్తున్నావు. ఎథిక్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఇంటర్నలైజేషన్, యాజ్ ఐ హ్యావ్ మెన్షన్. ఇప్పుడు ఈ ఇంటర్నలైజేషన్ ఒక ఆన్సర్ రాస్తున్నప్పుడు ఇన్ని పర్స్పెక్టివ్స్ ఉంటాయి. జనాలు అందరూ ఏం రాస్తున్నారంటే ఎక్కువగా ఆన్సర్స్లో స్టేక్ హోల్డర్స్ ఎవరున్నారో రాసేస్తున్నారు. ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్, ఓకే, ఎంప్లాయీస్ స్టేక్ హోల్డర్స్, అండ్ లోకల్ పీపుల్, అక్కడ ఉన్న వాళ్ళు నేటివ్ ఇన్హాబిటెంట్స్ ఆర్ స్టేక్ హోల్డర్స్. అండ్ జనరల్గా ఈ స్టేక్ హోల్డర్ కాన్సెప్ట్ అనేది రాస్తున్నారు. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్ అని. ఈ స్టేక్ హోల్డర్స్ వల్ల ఏమొస్తుంది ఫైనల్గా? ఎవరి రోల్ ఏంటి అని చెప్పడానికి వస్తుంది. కానీ ప్రాబ్లం నువ్వు అర్థం చేసుకున్నావు లేదా తెలియదు కదా. ప్రాబ్లం అర్థం కానప్పుడు నీకు సొల్యూషన్ ఎక్కడి నుంచి ఇవ్వడానికి వస్తుంది? వెరీ జెనరిక్గా ఆన్సర్స్ రాస్తున్నారు అట్లా. సో మన జెనరిక్ ఆన్సర్స్ కాకుండా స్పెసిఫిక్ ఆన్సర్స్ రావాలంటే అంటే దాన్ని నువ్వు కంప్లీట్గా ఓన్ చేసుకోగలగాలి, రియలిస్టిక్ పర్స్పెక్టివ్లో థింక్ చేయగలగాలి, ప్రాక్టికల్గా ఉండాలి. సో నీ ప్రాక్టికల్ రియలిస్టిక్ పర్స్పెక్టివ్ అనేది నీకు ఎమోషన్స్, సింపతీస్ మాత్రమే కాకుండా నీ దగ్గర ఏం కావాలి అంటే కంపాషన్ని నువ్వు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునే ఆ ఎంపథెటిక్ ఈక్యూ ఎలిమెంట్స్ అనేది అందులో ఇంపార్ట్ అవుతున్నాయా లేదా, ఇన్కార్పొరేట్ చేయగలుగుతున్నావు లేదా, ఆ పర్స్పెక్టివ్ నీకు ఉందా లేదా అని చూస్తారు. అందుకే మోస్ట్ ఆఫ్ ద ర్యాంకర్స్ హూ ఆర్ సెలెక్టెడ్ ఆర్ వెరీ ప్రాక్టికల్ అండ్ దే మేనేజ్ దేర్ ఎమోషన్స్ వెరీ వెల్. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఆల్సో దే మేనేజ్ బికాస్ ఆ ప్రాసెస్ నీకు నేర్పిస్తుంది కూడా. సో సెకండ్ పాయింట్, ఇలాంటి ఆన్సర్స్ రాస్తున్నప్పుడు నువ్వు కొన్ని ఇంకా నీ దగ్గర టైం ఉండాలి కదా, అప్పుడు స్పాంటేనిటీ ఉండాలి కదా. ఉండాలంటే నువ్వు బ్రెయిన్ స్టార్మింగ్ చాలా చేసి ఉండాలి. ఇలా నువ్వు ఒక 100 కేస్ స్టడీస్ బ్రెయిన్ స్టార్మ్ చేస్తున్నావు అంటే ఆటోమేటిక్గా నీకు స్పాంటేనిటీ పెరుగుతుంది. నీకు అలవాటే స్పాంటేనిటీ పెరుగుతుంది. ఇప్పుడు నేను ఒక కేస్ స్టడీ చెప్పాను, ఇలాంటి సిమిలర్ కేస్ స్టడీ ఇస్తే నువ్వు ఆలోచించగలవు. నీ దగ్గర నుంచి ఇంకా మల్టీ డైమెన్షనల్ పర్స్పెక్టివ్స్ రావచ్చు. సపోజ్ ఒక స్టూడెంట్ రాసినప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా కోట్ చేసింది. సపోజ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు కుడంకులంలో. దానికి ఎగెన్స్ట్గా లోకల్ ప్రొటెస్ట్ జరిగింది. ఇది మాకున్న ఇది సీ వాటర్ పొల్యూట్ చేస్తుంది, సీవేజ్ ట్రీట్మెంట్ సరిగ్గా లేదు, ఏవేవో చెప్పారు. ఆ టైంలో ఐబీ రిపోర్ట్ ఇచ్చింది. అంటే అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన అబ్దుల్ కలాం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. దాన్ని వెంటనే ఐబీకి అప్ చెప్తే ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ ఏమి ఇచ్చింది? యుఎస్ ఫండెడ్ ఎన్జిఓస్ అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంది. అంటే నువ్వు ఒక ఇండస్ట్రీని నువ్వు షిఫ్ట్ చేయాలా వద్దా అని డెసిషన్ తీసుకోవాలన్నా కూడా నీకేం కావాలి? యు నీడ్ ఏ సెక్యూరిటీ పర్స్పెక్టివ్. సెక్యూరిటీ ఛాలెంజెస్ అనేవి కూడా ఏమైనా ఉన్నాయా? సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉన్నాయా లేవా నువ్వు చెక్ చేయకుండా
ఆ పర్స్పెక్టివ్ లేకుండా నువ్వు ఎలా డెసిషన్ తీసుకోగలుగుతావు ఇమీడియట్లీ? ఓన్లీ అప్పుడు నెక్స్ట్ నువ్వు ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ, ఆ ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీలో అప్పుడు నువ్వు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి, మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, దాన్ని అప్గ్రేడేషన్ చేసుకోవడం, దీని మీద ఫోకస్ చేయాలి. అండ్ స్టేక్ హోల్డర్ కాంట్రిబ్యూషన్ అండ్ రీహాబిలిటేషన్ ఏమైనా ఉందా, రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఇలాంటివి చూస్తాం. ఆ తర్వాత నువ్వు ఎథిక్స్ జార్గన్ యూజ్ చేస్తావు, కీవర్డ్స్ అంటే యూటిలిటేరియన్ పర్స్పెక్టివ్, యూటిలిటేరియనిజం అనేది చూసి లార్జర్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని నువ్వు డెసిషన్ తీసుకుంటావు. ఇది కదా మనకు కావాల్సింది. ఈ పర్స్పెక్టివ్లో నువ్వు ఆన్సర్ రాయాలి అంటే వాట్ డూ యూ నీడ్? యూ నీడ్ ఏ రెగ్యులర్ internalization of ethical aspects what you have studied, whether it is your GS perspective and application of your knowledge of polity governance and other aspects, and next నీకు ఉన్నటువంటి బేసిక్ ఎథికల్ జార్గన్. అంటే నేను ఇంత యూటిలిటేరియన్ థియరీ అన్నట్టుగానే బెంతమ్ ఏం చెప్పాడంటాం, జాన్ రాల్స్ ఏం చెప్పాడని డిస్కస్ చేస్తావు. అక్కడ కూడా మళ్ళీ డిస్కస్ చేయొచ్చు ఆ ఫిలాసఫర్స్ వాళ్ళని. ఆ తర్వాత కొటేషన్స్ అవన్నీ తీసుకోవచ్చు, ఫేమస్ పర్సనాలిటీ వీళ్ళని. నీడ్ గ్రీడ్ గురించి గాంధీజీ చెప్పిందో ఇంకెవరో చెప్పిందో తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ డీలింగ్ విత్ ద ఎథిక్స్ అంటే కేస్ స్టడీస్. ఈ కేస్ స్టడీస్ని అందుకే నీకు ఏం చేస్తున్నామంటే ఎవ్రీ వీక్ ఓన్లీ నీకు 2 కేస్ స్టడీసే ఇస్తున్నారు. ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు 3 థియరిటికల్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో న్యాచురల్గా నువ్వు ఎవ్రీ వీక్ నువ్వు బ్రెయిన్ స్టార్మ్ చేయాల్సి వస్తుంది ఎథిక్స్కి సంబంధించి. నువ్వు అలా ఒక 10-20 వీక్స్ చేసేవనుకో నీ బ్రెయిన్ అనేది ట్రైన్ అవుతుంది. ఆ స్ట్రెయిన్ అయిన బ్రెయిన్కి స్పీడ్ అండ్ స్పాంటేనిటీ వస్తుంది. ఎప్పుడైతే స్పీడ్ స్పాంటేనిటీ వస్తుందో ఎగ్జామ్ హాల్లో రిలవెంట్గా అక్యురేట్గా రాయడానికి ఉంటుంది, టైం మేనేజ్ అవుతుంది, టైం మేనేజ్మెంట్ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి వస్తుంది. అండ్ ఎథిక్స్లోనే చాలా తక్కువ టైంలో ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే కేస్ స్టడీస్ 6 కేస్ స్టడీస్ నీకు చదవడానికి సమ్టైమ్స్ ఇట్ విల్ టేక్ 18 to 20 minutes. ఒక్కొక్క కేస్ స్టడీకి నీకు 3 minutes ప్లస్ పడుతుంది. అంటే నువ్వు హోలిస్టిక్గా అర్థం చేసుకోవాలి కాబట్టి. లేదా స్పీడ్గా కాంప్రహెండ్ చేసిన అట్లీస్ట్ 2 minutes పడుతుంది ఒక కేస్ స్టడీ నువ్వు చదవాలంటే స్టార్టింగ్ టు ఎండింగ్. 2 minutes అంటే అక్కడే నీకు ఒక 12 to 15 minutes కేస్ స్టడీస్కి వెళ్ళిపోతుంటాయి చదవడానికి. అందు గురించి నువ్వు ఒకటి గమనించాలి, నీ రీడింగ్ కాంప్రహెన్షన్ స్పీడ్గా ఉండాలంటే నీకు అలాంటి కేస్ స్టడీస్ని మల్టిపుల్ టైమ్స్ సాల్వ్ చేసిన ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ మేక్స్ యూ పర్ఫెక్ట్ డెఫినెట్లీ, దాంతో నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటావు కాబట్టి. అందు గురించి నీకు ఎథిక్స్ ఇంపార్టెన్స్ ఏంటి వీక్లీ వన్స్ అంటే, సార్ స్టాటిక్ చదువుతుంటే మళ్ళీ ఇది చదవలేకపోతున్నా సార్ అంటే, ఎథిక్స్ ఇప్పుడు చదవడం కాదు. ఎథిక్స్ అనేది ఏంటిది? ఒక న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ఇంటర్నలైజేషన్, యువర్ డే టు డే అబ్జర్వేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఇట్. నువ్వు రెగ్యులర్గా నీ జిఎస్ చదువుతుంటావు, జనరల్గా నువ్వు లంచ్కి వచ్చినప్పుడు కొంచెం లంచ్ చేసా కాబట్టి డ్రోజీగా ఉంటుంది, న్యూస్ పేపర్ తీస్తే అందులో ఒక ఎడిటోరియల్లో ఆర్టికల్ చూస్తున్నావు, ఇలాంటిదే ఏదో సమ్ డిస్ప్యూట్ జరిగింది, లేదంటే ఒక ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ని నువ్వు చూస్తున్నావు. ఏ ఇన్సిడెంట్? ఈరోజు న్యూస్ పేపర్లో ఏమొచ్చింది? నాకు వినబడట్లా, ఎవరు చూడలేదా న్యూస్? ఏంటన్నా చెప్పు హర్చరా చెప్పు దీపక్, ఈరోజు న్యూస్ పేపర్లో ఏమొచ్చింది భార్గవ్? సపోజ్ ఐ హ్యావ్ ద న్యూస్ పేపర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఒకసారి ట్రంప్ గురించి చెప్పింది అదంతా సరే, మనకి ఎలాగో 4-5 రోజులుగా అదే చెప్తున్నాడు కాబట్టి డెడ్ ఎకానమీస్ని మనల్ని మాట్లాడాడు ట్రంప్. ఇప్పుడు మనకు ఒక ఫస్ట్ అది చూసినప్పుడు ఒక ఎమోషన్ వస్తుంది, ఓకే వీడికి ఎగెన్స్ట్గా ఒకటి చేయాలి అది ఇది అని అనిపిస్తుంది. సరే ఫస్ట్ అది పక్కన పెట్టి మనం న్యాచురల్గా ఆలోచిద్దాం. ఇప్పుడు ఇది ఎథికల్ పర్స్పెక్టివ్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఉన్న ఎథిక్స్ కదా, దీన్ని ఎలా అప్లై చేస్తాం మనం? ఇప్పుడు ఇండియా ఎలా రియాక్ట్ అవుతుందనే పర్స్పెక్టివే కదా ఇక్కడ కావాలి. ఇండియా ఎలా రిసీవ్ చేసుకుంటుందనే కదా అక్కడ ఇండియాలో. ఇప్పుడు మనం డిప్లొమాటిక్ ఛాలెంజెస్లో ఎథికల్ పర్స్పెక్టివ్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి? వన్ షుడ్ థింక్ ఆఫ్ వన్స్ ఓన్ కంట్రీ, రైట్? సో మన గురించే ఆలోచించాలి, మన ప్రయోజనాలు ఆలోచించాలి. ట్రంప్ శాశ్వతమా అమెరికాకి? కాదు. ఇట్ ఈజ్ అన్ ఇంటీరియం టసిల్ విచ్ వుడ్ హ్యావ్ టేకెన్ ప్లేస్ హిస్టారికల్లీ విత్ అమెరికా. అంటే అండ్ నౌ ఇండియా ఈజ్ అన్ ఎమర్జింగ్ ఎకానమీస్ ఎవ్రీబడి నోస్ ఇన్ ద వరల్డ్ అండ్ కంపేర్ టు ఎర్లియర్ టైమ్స్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. మనము లాల్ బహదూర్ శాస్త్రి PL 480 ప్రోగ్రామ్నే క్యాన్సిల్ చేసుకున్నాడు కదా, ఓకే. అంటే మనము అమెరికాతో వచ్చిన టసిల్స్ని అన్నీ అబ్జర్వ్ చేస్తే అండ్ దానికి ముందు అండ్ మనం సోషలిస్ట్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్లో ఉన్నాం అండ్ రష్యాతో టైఅప్ అయ్యాం,
మన మిలిటరీస్ ఎక్విప్మెంట్ అంతా కూడా అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, మనం స్ట్రెంథెన్ చేసుకున్నాం. మనము ఇండైరెక్ట్లీ రష్యాతో అఫిలియేట్ అయ్యి ఉన్నాం డ్యూరింగ్ కోల్డ్ వార్ టైమ్స్. డిస్పైట్ దట్ వీ మెయింటైన్ కార్డియల్ టైస్ విత్ అమెరికా. దేర్ ఆర్ సర్టెన్ ఇంటీరియం ఛాలెంజెస్ అండ్ అలానే ట్రేడ్ పరంగా చూసిన అగ్రిమెంట్ అండ్ అగ్రికల్చర్ విషయంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పరిధిలో అగ్రికల్చర్ సబ్సిడీస్ మనం ఇవ్వడం వల్ల ట్రేడ్ డిస్టార్షన్ జరుగుతుందని చెప్పారు కదా అమెరికా లెడ్ WTO. అలాంటి టైంలో కూడా వీ మెయింటైన్డ్ అవర్ స్టాండ్స్ వెరీ స్ట్రాంగ్లీ. ఏమని చెప్పాం, మాకు PDS ఈజ్ వెరీ ఎసెన్షియల్ అండ్ అగ్రికల్చర్ సబ్సిడీస్ ఆర్ మ్యాండేటరీ ఫర్ అవర్ కంట్రీ ఎస్పెషల్లీ టు ఎరాడికేట్ పోవర్టీ. ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండానే మనం స్ట్రాంగ్గా నిలబడగలిగాం. సో న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ విషయంలో కూడా వీ టైడ్ అప్ విత్ అమెరికన్ అండ్ allies అండ్ అగెయిన్స్ట్ రష్యా అనమాట. అమెరికాకి అగెయిన్స్ట్గానే వెళ్ళామని ఫీల్ అయ్యారు. అప్పుడు కూడా మనం మన వాయిస్ని రియేటరేట్ చేస్తాం స్ట్రాంగ్గా. నెక్స్ట్ ఆయిల్ శాంక్షన్స్, ఆయిల్ విషయంలో కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా ఎగ్జాంపుల్. సో వీటి విషయంలో కూడా అగైన్ ఇరాన్ ఇవి కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ యాక్ట్ పాస్ చేసినప్పుడు కూడా క్యాట్సా అప్పుడు కూడా మనం స్ట్రాంగ్గా ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం, రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం. ఓకే, దాని విషయంలో కూడా మన నేషన్స్ ఇంట్రెస్ట్ని మాత్రమే మనం ముందు పెడుతున్నాం తప్ప వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ పర్సనల్ అలిగేషన్ అగేన్స్ట్ ఎనీవన్. వీఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ పర్సనల్ హియర్ అండ్ మోర్ ఓవర్ వీఆర్ నాట్ గోయింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఎనీ కంట్రీ. జస్ట్ వీఆర్ మీటింగ్ ద డిమాండ్స్ ఆఫ్ అవర్ నేషనల్ ఆస్పిరేషన్స్ అండ్ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్. ఇంతకు మించి మనం వేరేదేం ఆలోచించట్లేదు అనేది మాత్రమే మనం రాస్తూ వెళ్తాం. అంతే తప్ప ట్రంప్కి కొంచెం తెలివి లేదనో, వాడికి ఎమోషన్స్ ఉన్నాయి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదనో, ఓకే మనకేమో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అద్భుతంగా ఉందనో, ఇట్లాంటిది కాదు ఇక్కడ. అంటే ఇక్కడ ఆలోచించే విధానం మారుతుంది కదా. ఇండియా ఈజ్ డెసిసివ్ ఫమ్ అసెప్టివ్ ఫర్ ఇట్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్. ఈ కోణంలో మనం వెళ్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిప్లొమాటిక్ అండ్ రైట్ అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ మల్టీ డైమెన్షనల్. ఇందాక మనం చెప్పినప్పుడు అమెరికాతో ఉన్న హిస్టారికల్గా ఉన్న రిలేషన్స్లో కూడా మల్టిపుల్ టైమ్స్ టసిల్స్ ఉన్నాయి అండ్ సెట్ బ్యాక్స్ ఉన్నాయి. స్టిల్ వి మెయింటైన్ కార్డియల్ రిలేషన్స్. ఇప్పటికీ అమెరికాలో ఏదో కొంతమందిని మనకి ఇక్కడ డిపోర్ట్ చేసినంత మాత్రాన కాదు కదా. H1B వీసా ఉన్న వాళ్ళని తీసుకోలేదు బికాస్ అమెరికా వాంట్ టాలెంటెడ్ పీపుల్ అక్రాస్ ద వరల్డ్. సో మనం అలిగేషన్ పర్స్పెక్టివ్లో కాకుండా దీన్ని ఎథికల్ పర్స్పెక్టివ్లో చూడాలి. ఎథికల్ పర్స్పెక్టివ్లో ఏం కావాలి, నీకున్న వర్క్ డన్ స్కిల్స్ కావాలి, అంతే కదా. నీ వర్క్ని నీ ఇంట్రెస్ట్ని ఫుల్ఫిల్ చేసుకునే స్కిల్స్ కావాలి. దట్ ఇండియా హ్యాడ్ షోన్ సిగ్నిఫికెంట్లీ త్రూ అవుట్ ద హిస్టరీ ఫర్ లాస్ట్ 75 years అండ్ కంటిన్యూస్ టు మెయింటైన్ ద సేమ్ హిస్టరీ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ఇట్స్ ఇంట్రెస్ట్. అంతే, దాని ప్రకారం వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలాంటివే ఇక నీకు చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు కూడా చూడు, ఇండియా లాంచెస్ నాసా ఇస్రో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అన్నారు. అంటే ఒకవైపు అది జరుగుతున్న ఇది ఆగిందా? దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్. ద కొలాబరేషన్ కంటిన్యూస్ ఫర్ ఎవర్ అండ్ ద ఇంటీరియం టసల్స్ ఫర్ ఎవర్ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. దెర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్, దెర్ ఆర్ ఓన్లీ ఇంటీరియం ఇష్యూస్ విచ్ కెన్ బి రిజాల్వ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఇండియా స్టాండ్స్. అండ్ నెక్స్ట్ అదే నైబర్హుడ్తో ఉంటే ఎలా ఉంటుంది మళ్ళీ? ఓకే, అందులో ఇండియా ఈజ్ ప్రొయాక్టివ్లీ యాక్టింగ్ అగేన్స్ట్ నాన్ స్టేట్ యాక్టర్స్, నాట్ అగేన్స్ట్ ద స్టేట్ అండ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. ఓకే, అలానే చేస్తుంది. మనం అలాంటి వాటికి చాలా సపోర్ట్ చేస్తాం. సార్క్ సైట్లైట్ అన్నాము, ఏవేవో అన్నాము, అన్నీ పక్కన పెట్టి. సో ఎనీవేస్ దట్ ఈస్ వాట్ అంటే నీకున్న ప్రొఫిషియన్సీ, ప్రొఫెషనల్ ఎటిక్విటీ అండ్ మెయింటైనింగ్ సచ్ కైండ్ ఆఫ్ నెగోషియేషన్ స్కిల్ అనమాట. ఆ స్కిల్ అనేది నీకు ఫర్ ఎవర్ కంటిన్యూ అవుతుందని నువ్వు చెప్తావు. అండ్ మాల్దీవ్స్కి ఎగ్జాంపుల్ అదే ఒక పెద్ద టసిల్ వచ్చింది అనుకున్నాం. కానీ త్రూఅవుట్ ద హిస్టరీ యాక్చువల్గా ఈ కంట్రీస్ అన్నీ ఎవరితో అలై అయి ఉంటాయి అండ్ ఫ్యూచర్లో కూడా ఎవరితో ఉంటాయి? ఇండియాతో. మనం అనుకుంటున్నాం కొన్ని రోజులు నేపాల్ ఏదో చైనాతో అలై అయిందని. నేపాల్ జనరల్లీ ఎవ్రీ స్టేట్ డెఫినెట్లీ యాక్ట్స్ అకార్డింగ్ టు దేర్ ఇంట్రెస్ట్ ఓన్లీ, రైట్? నేపాల్కి ఓన్లీ ఇండియా మీదనే డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే రేపు ఫ్యూచర్లో ప్రాబ్లం కాబట్టి ఒక ఫర్దర్ ట్రైస్ ఏమైనా మెయింటైన్ చేయొచ్చు. బట్ స్టిల్ ఇండియా ఈజ్ ద ఎసెన్షియల్ ఫ్యాక్టర్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద నేపాల్ అండ్ నేపాల్ నోస్ ఇట్ అనేది మనకి తెలుసు. అంటే మన పర్స్పెక్టివ్ ఎలా ఉండాలి అని నేను చెప్తున్నా అంటే ఎథిక్స్ రాస్తున్నప్పుడు ఏ కంట్రీని మనం ఎనిమిగా ప్రొజెక్ట్ చేయకూడదు. అప్పుడు చూస్తుంటే అందులో నీ ఎమోషన్ రిఫ్లెక్ట్ అవుతుంది, నీ ఇంటెలిజెన్స్ రిఫ్లెక్ట్ అవుతుంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ రిఫ్లెక్ట్ అవుతుంది.
అది అర్థమవుతుంది. ఇప్పుడు అంటే హౌ టు ఇంటర్నలైజ్ ఎథిక్స్ అని, నీ రాసే స్టేట్మెంట్స్ ఎలా ఉండాలి, నీ రాసే స్టేట్మెంట్స్లో నీకున్న ఇమ్మెచ్యూరిటీ రిఫ్లెక్ట్ అయితే ఆటోమేటిక్గా నీకు మార్క్స్ రావు. మెచ్యూరిటీ అంటే ఏంటి? సింపుల్ అక్కడ ఉన్నటువంటి డిప్లొమసీ అండ్ ఫారెన్ మినిస్టర్ మాట్లాడుతున్న విధానం చూస్తే నీకు అర్థమవుతుంటుంది. అండ్ వాళ్ళు కొంచెం పొలిటికల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తారు, వాటిని మనం కన్సిడర్ చేయకూడదు, పొలిటికల్ స్టేట్మెంట్స్, రైట్? ఇలాంటివి ఎథిక్స్ అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. నెక్స్ట్ ఏంటి, మనం ఈ టాపిక్స్ అన్నీ ఇలా వీక్ 1 వీక్ 2 చొప్పున ఇలా టోటల్ 6 వీక్స్లో ఒక ఎథిక్స్ పేపర్ ప్యారలల్గా అవుతుంది. పేపర్ 1 అవుతున్నప్పుడే ఎంటైర్ ఎథిక్స్ ఫినిష్ అవుతుంది, 250 మార్క్స్. అండ్ పేపర్ 1 అయిపోయినప్పుడు, ఎథిక్స్ అయిపోయినప్పుడు ఒక 2 essays ఎగ్జామ్ పెడతాం మనం వీటిని బేస్ చేసుకొని. ఎందుకంటే అండ్ పేపర్ 1ని రిఫ్లెక్ట్ చేసే ఉంటాయి, సొసైటీ, హిస్టరీ, జాగ్రఫీ. అలానే ఈ ఎథిక్స్ మొత్తం ఫినిష్ చేసావు కాబట్టి నీకు ఎస్సే అనేది వాటిని ఆ నాలెడ్జ్తో నువ్వు ఎస్సే రాసేటట్టుగానే ఆ ఎస్సేస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నీకు ఎక్స్క్లూజివ్గా ఎస్సే ప్రిపరేషన్ అవసరంలా, ఎక్స్క్లూజివ్ ఎథిక్స్ ప్రిపరేషన్ అవసరంలా. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పద్ధతిలోనే ఒక న్యూస్ పేపర్ చూసినప్పుడు దీన్ని ఎథికల్ పర్స్పెక్టివ్లో మనం ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ నీకు వచ్చిన థాట్స్ కరెక్టా కాదా అని నువ్వు మెంటర్తో డిస్కస్ చేయొచ్చు, నాతో డిస్కస్ చేయొచ్చు. అండ్ నేను కూడా మీ నుంచి కొంచెం నేర్చుకున్నట్టుగా ఫీల్ అవుతాను. నాకు తెలిసిన పర్స్పెక్టివ్స్ మీతో షేర్ చేస్తాను అవుట్ ఆఫ్ మై మెచ్యూరిటీ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్, రైట్? ఈ నెక్స్ట్ సీసాట్ గురించి వద్దాం. ఈ మొత్తం పేపర్ అయినప్పుడు సివిల్ మనకి ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది. ఏంటంటే నోటిఫికేషన్ తర్వాత ఎప్పుడో లాస్ట్ 1 month 1.5 month ఉన్నప్పుడు సీసాట్ స్టార్ట్ చేస్తారు బ్యాటింగ్ అప్పుడు. ఓకే, ఇయర్ లాంగ్ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా వరల్డ్ కప్ ఆడుతా అంటే అట్లే ఉంటుంది. సో పరిస్థితి అది. సీసాట్ విషయంలో జరిగే డ్యామేజే ఇది ఫస్ట్. అండ్ దిస్ ఇయర్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ హూ ప్రిపేర్డ్ హియర్ యాజ్ వెల్ ఫ్రమ్ హియర్, ఓన్లీ అవుట్ ఆఫ్ 10 only 1 qualified in CSAT. మిగతా 9 people struggled. అంటే ఇంకొకళ్ళు కూడా క్వాలిఫై అయినట్టున్నారు కానీ నాకు అంత ఐడియా లేదు. బట్ మోస్ట్లీ వాళ్ళు పేపర్ 1 క్వాలిఫై అయ్యి కూడా మనకి సీసెట్ మళ్ళీ మిస్ అయింది. పేపర్ 1 క్వాలిఫై కెపాసిటీ ఉంది అండ్ వాళ్ళు స్టేట్ సర్వీస్ కమిషన్ కూడా క్లియర్ చేసిన ఎగ్జామ్స్ క్లియర్ చేసిన కెపాసిటీ ఉండి, అంత నాలెడ్జ్ ఉండి, అన్ని మార్క్స్ తెచ్చుకొని, అంత స్కిల్స్ కూడా కరెక్ట్గా ఎగ్జామ్కి తగ్గట్టుగా డెవలప్ చేసుకొని కూడా మళ్ళీ సీసెట్లో పోతుందంటే దెన్ యూ నీడ్ టు బి వెరీ కాషియస్. అండ్ అలా సీసెట్ పోతున్న వాళ్ళు ఓన్లీ ఆర్ట్స్ నుంచే పోతున్నారంటే అది చాలా పెద్ద తప్పు. అలా ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ సీసెట్ క్వాలిఫై అవ్వక మిస్ అయిన వాళ్ళు ఎన్ఐటీ స్టూడెంట్ ఒకళ్ళు, ఐఐటీ స్టూడెంట్ ఉన్నారు. ఓకే, ఎన్ఐటీ ఐఐటీ నుంచి వచ్చిన వాళ్ళే, మీకు మెంటర్షిప్లో కూడా ఉన్న వాళ్ళే, అది కూడా మీరు గమనించాలి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి సీసెట్ని. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది. దిస్ ఈస్ గుడ్ థింగ్ దట్ దే ఆర్ గివింగ్ యూ ద పాత్ అవుట్ ఆఫ్ దేర్. నెక్స్ట్ ఇక సీసెట్కి సంబంధించిన టార్గెట్ మనం పేపర్ 1లో మీకు ఎవ్రీ వీక్ సీసెట్ ఇక్కడ అయిన తర్వాత ఒక టాపిక్ ఇస్తారు. ఐ థింక్ దిస్ టాపిక్ హ్యాస్ బీన్ లాస్ట్లో ఇచ్చాం ఆ టాపిక్ ఒకసారి. సరే, ఎనీవేస్ ఫస్ట్ టాపిక్స్ మనం సీసెట్కి సంబంధించి చూస్తే ఈ 8 వీక్స్ 9 వీక్స్ తర్వాత ఎన్నో 60th పేజ్ కదా. ఇప్పుడు వీక్ 1 వీక్ 2 వీక్ 3 షెడ్యూల్ ఉంది చూడండి. సో టోటల్ 9 వీక్స్ ఉంది మనకి ఆ ప్రోగ్రామ్. పేపర్ 1 టోటల్గా మనం 9 వీక్స్ ఇస్తున్నాము. 9 వీక్స్ అంటే అప్రాక్సిమేట్గా 2.5 months అనుకోండి. ఓకే, 2 months దాటిన తర్వాత ఇంకొక. సో ఈ 2.5 monthsలో మనం ఏమేమి ఫినిష్ చేస్తాం ప్యారలల్గా? సీసాట్ అండ్ ఎథిక్స్. సీసాట్లో మళ్ళీ ఏ కాన్సెప్ట్స్ చదువుతున్నాం మనం వీక్ వైజ్గా? వీక్లో ఇక్కడ రీజనింగ్ ఉంటుంది, ఇక్కడ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఈ టాపిక్స్ అని మళ్ళీ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఓన్లీ సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్టే కాదు, క్యాట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇది మ్యాండేటరీ. క్యాట్, జీమాట్ క్వశ్చన్స్ కానీ లేదా ఇంకా ఎస్ఎస్సి టైర్ 2 లెవెల్ క్వశ్చన్స్ని కానీ మనం ప్రాక్టీస్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మన దగ్గర ఒక క్వాంటిటీ యాప్టిట్యూడ్ 3 volumes బుక్స్ ఉన్నాయి. అవి కావాలంటే కూడా ఇప్పుడు కొన్ని లిమిటెడ్గా ఉన్నాయి, యాక్చువల్గా లేవు, కానీ సాఫ్ట్ కాపీ షేర్ చేశాను నేను. అవి కావాలంటే ప్రింట్ తీసుకోండి. అందులో ప్రతి కాన్సెప్ట్ పైన ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన ఈ కాన్సెప్ట్స్లోనే డివిజిబిలిటీ రూల్స్ అనేది నెంబర్ సిస్టమ్ అనుకున్నాం అనుకోండి.
నెంబర్ సిస్టంలో ఆ 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి. నెంబర్ సిస్టమ్ పైన 30 PYQs ఉంటాయి, 30 ఏమో క్లాస్ రూమ్ వర్క్ అని ఉంటుంది, 30 ఏమో హోమ్ వర్క్ ఉంటుంది. ఈ 90 MCQs ఉంటాయి ఒక కాన్సెప్ట్ పైన. ఆ 90 MCQsలో PYQs ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ నెంబర్ సిస్టమ్ ఆ 90 ఏది ఫస్ట్ వీకే, ఒక వీక్లో 90 MCQs అంటే మీరు ఎంతసేపు డైలీ ఒక 20 MCQs చేయొచ్చు. అది కూడా డ్రౌజీ టైమ్స్లో చేయొచ్చు. చేసిన తర్వాత సీసెట్ని మీరు ఏం చేయండి అంటే ఒక ఎవరైతే కొంచెం సీసెట్లో కొంచెం బాగా రాణిస్తున్నారో వాళ్ళతో డిస్కస్ చేసుకోవాలి. డిస్కస్ చేసి ఈ సమ్ నువ్వు ఎలా సాల్వ్ చేసావు, ఈ క్వశ్చన్ నీకు ఎట్లా వచ్చు, నీకు వచ్చింది లేదా నాకు రావట్లేదు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్యాకల్టీస్ ఈవినింగ్ మెంటర్స్ కానీ ఫ్యాకల్టీస్ కానీ ఉంటారు కదా, వాళ్ళకి ఈ క్వశ్చన్ నాకు రావట్లేదని చెప్పండి. ఇప్పుడు లోకేష్ సార్ ఈవినింగ్ ఇటు వెళ్తున్నా, లేదా ఇక్కడ ఇంకొక ట్యూటర్ ఉన్నారు, యాప్టిట్యూడ్ ట్యూటర్, ఓకే, తివారీ అని యాప్టిట్యూడ్ ట్యూటర్ ఉన్నారు. ఆ తివారీ ఆయన కనిపించినప్పుడు కూడా ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలని చెప్పండి. వాళ్ళు 2-3 షార్ట్ కట్స్ కొద్దిసేపు ఆలోచించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేదా మీరే షార్ట్ కట్స్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో ఈ 90 MCQs ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టినప్పుడు, ఏది పాంచజన్యలో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఒక 100 MCQsలోనే యాక్చువల్గా 100 సపరేట్ 40 సపరేట్ చేద్దాం అనుకున్నా, అట్లా అవసరం లేదని 100లో ఒక 50 స్టాటిక్ క్వశ్చన్స్ ఇస్తే ఒక 25 కరెంట్ అఫైర్స్, 25 CSAT ఇస్తాం మనం ఈ టాపిక్స్ని. 50 స్టాటిక్ క్వశ్చన్స్ ఇస్తే ఒక 25 కరెంట్ అఫైర్స్, 25 CSAT క్వశ్చన్స్ ఇస్తాం. మరి ఈ 25 కరెంట్ అఫైర్స్ ఎలా అనేది ఏం ఆలోచించకండి, అది కూడా ఈజీయే. మనం ఒక వెబ్సైట్ డెవలప్ చేసాము. ఆ వెబ్సైట్లో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాం ప్రాక్టీస్ చేయించడం. ఓకే, డైలీ ఒక 5 MCQs ఉంటాయి అందులో. మీ స్టడీ అవర్స్లో ఆ వెబ్సైట్లో ఆ 5 క్వశ్చన్స్ని మీరు డైరెక్ట్గా చదవచ్చు. ఆ కేర్లో నుంచి మీకు ఏదైతే ఆర్టికల్స్ ఉంటాయో ఆ కేర్ ఆర్టికల్స్ నుంచే ఆ 5 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం. అవి సింపుల్గానే ఇస్తున్నాం, వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ 5 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేశాక మీరు ఒక 1 వీక్లో ఒక 6 డేస్లో కేర్కి సంబంధించి ఒక 25 MCQs ప్రాక్టీస్ చేసి ఉంటారు. వాటిని బేస్ చేసుకొని మీరు చదువుకునే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్ కూడా కావాలని యాడ్ చేసి మీకు ఒక 25లో ఒక 10-15 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసిన వాటిలో నుంచి కొంచెం ఇండైరెక్ట్గా వాటిని మళ్ళీ రీఫ్రేమ్ చేసి ఇంకో 10-15 క్వశ్చన్స్ మీకు కొంత అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇవ్వడం జరుగుతుంది, అంటే నేర్పించాలని. సో అలా 25 కరెంట్ అఫైర్స్ని కూడా నువ్వు డైలీ ఒక 10 minutes, ఒక 20 minutes వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి MCQsని సాల్వ్ చేస్తూ ఉంటావు ఎవ్రీడే. అది మన మెంటర్స్ మీతో సాల్వ్ చేశారా లేదా అనేది కనుక్కుంటారు, రైట్? సో ఇలా సాల్వ్ చేయడం అనేది మీరు రెగ్యులర్ హ్యాబిచువల్ ప్రాక్టీస్ అయిపోవాలి, మీకు అదొక హ్యాబిట్ అయిపోవాలి. లంచ్ చేస్తున్నప్పుడు అదే ఈవినింగ్కి అప్లోడ్ అవుతాయి, లేదా ముందు రోజు సాల్వ్ చేయలేదు, అది ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఒక 5 MCQs మీరు సాల్వ్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. అలా మొబైల్లో సాల్వ్ చేయడం, మొబైల్ని వైస్ యూటిలైజ్ చేసుకోవడం, దానివల్ల బెనిఫిట్. సో ఇప్పుడు CSAT అనేది కరెంట్ అఫైర్స్ ఈ బ్యాలెన్స్ ఇవన్నీ ప్రపోర్షనేట్లీ బ్యాలెన్స్ చేస్తున్నాం. మనం స్టాటిక్ చదువుతూ ఉంటాం, మన ఎఫర్ట్ అంతా దానికి పెడుతుంటాం. మధ్య మధ్యలో మన టైం మనం బోర్ కొట్టినప్పుడు, రిక్రియేట్ అవ్వాలనుకున్నప్పుడు మన టైం అండ్ ఎనర్జీని దేనికి యూజ్ చేస్తున్నాం? CSAT కానీ కరెంట్ అఫైర్స్ MCQs సాల్వ్ చేయడానికి, లేదా ఈ ఎథిక్స్ని కరెక్ట్గా ఇంటర్నలైజ్ చేసుకోవడం, డిస్కస్ చేసుకోవడం, క్లాస్లో మెంటర్తో డిస్కస్ చేసుకోవచ్చు, లేదా మీరైనా డిస్కస్ చేసుకోవచ్చు ఇంటర్నల్గా. అలా చేసుకొని వాటిని మీరు ప్రిపేర్ అవుతుంటారు. మీకు ఎవ్రీడే ఎగ్జామ్ పెట్టి పుష్ చేయట్లేదు. ఇక్కడ మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఈ వీక్లో ఈ టాపిక్స్ అన్నీ ఫినిష్ చేసిన తర్వాత ఒకరోజు ప్రిలిమ్స్, రెండో రోజు మెయిన్స్ కండక్ట్ చేస్తాం. సో సఫిషియంట్ టైం ఉంటుంది. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో కూడా 100 MCQsలో ఒక 25 CSAT ఉంటాయి, 25 ఇవి, 50 అవి క్వశ్చన్స్ ఇస్తాం మనం. సో ఇది మనం ఇస్తున్నటువంటి స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ఆ తర్వాత ఈ పేపర్ మొత్తం ఫినిష్ చేయక మీకు ఒక 2 essays రాయిస్తాం. అండ్ ఎవ్రీ సాటర్డే ఆర్ సమ్ అదర్ డేస్, వీక్ డేస్లో వెడ్నెస్డే కానీ కుదిరినప్పుడు ఒక మెంటర్షిప్ డే అనేది పెడతాం. ఈ మెంటర్షిప్ డేలో ఏముంటుంది? మేము మెంటర్స్ అందరం కలిసి కూర్చొని ఒక ఫ్యాకల్టీస్, ఆ కన్సర్న్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీస్, మీరు ఏ ఎగ్జామ్ అయితే రాశారో ఆ ఫ్యాకల్టీస్ ఒకళ్ళిద్దరం కూర్చొని అండ్ మెంటర్స్తో ఫ్యాకల్టీస్తో కలిసి మీరు ఆ టాపిక్స్ని డిస్కస్ చేయడం. ఆల్రెడీ మీకు అది క్లాస్లో డిస్కస్ అయిపోయి ఉంటుంది, మీరు ఆన్సర్స్ రాసి ఉంటారు. మీరు రాసి సబ్మిట్ చేసిన ఆన్సర్స్ని మేమందరం కలిసి తలా ఒక 5 స్టూడెంట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని ర్యాండమ్గా చెక్ చేస్తాం. ఓకే, మీరు రాసిన 20 క్వశ్చన్స్ ఎగ్జామ్స్ చెక్ చేసి అప్పుడు మీకు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తాం.
అండ్ మీరు ఇటు ఫ్యాకల్టీస్ నుంచి మెంటర్స్ నుంచి మల్టిపుల్ వ్యూస్ అండ్ పర్స్పెక్టివ్స్ మీరు రిసీవ్ చేసుకుంటుంటే దానివల్ల మీ డైమెన్షనాలిటీ ఎన్హాన్స్ అవుతుంది, రైట్. ఇది మనం ఇస్తున్నటువంటి ఓరియంటేషన్ ఈ పాంచజన్యకు సంబంధించి. సో ఈ టోటల్గా ఐ థింక్ దిస్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ టు యూ హోలిస్టికల్లీ. మొత్తం అన్ని కాంపోనెంట్స్ కవర్ చేయగలుగుతున్నాం, రైట్. ఇది ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ మనం ప్యారలల్గా వేరే ఎగ్జామ్స్ కూడా అప్లికేషన్ పెడుతుండాలి ఇది అవుతున్నప్పుడే. అండ్ నెక్స్ట్ రీడ్ అలాంగ్ విత్ ద ప్రోగ్రామ్కి వస్తే దానిలో మనం మీకు ఏదైతే బుక్ ఇచ్చామో ఆ బుక్ ఇక్కడ ఓపెన్ చేయొచ్చా, ఇది ఒకసారి బుక్. ఆ బుక్లో ఉన్న కాన్సెప్ట్స్ని మనం డైలీ ఎగ్జామ్ ఒకవేళ క్లాస్ రూపంలో కాకుండా సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తే ఎలా చేయాలి అనేది ఇక్కడ నేర్పిస్తున్నాను నేను. సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తే కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏదైనా ఒక మెటీరియల్ చూస్తే బేసిక్ రూల్స్ ఫస్ట్ మీరు నోట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంట్రడక్షన్లో ఉన్నారు, ఇప్పుడు బయోటెక్నాలజీ ఇది దిస్ ఈజ్ అ ఇండెక్స్ పార్ట్, రైట్. ఇప్పుడు ఈ బుక్ మీరు చదువుతున్నారు. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్. ఇమాజిన్ దట్ యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్, రైట్. ఇప్పుడు మీరు ఇది చదవడం స్టార్ట్ చేసినప్పుడు బేసిక్ థంబ్ రూల్స్ ఫస్ట్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తే డోంట్ థింక్ అబౌట్ ద కాన్సెప్ట్ ఎట్ ఫస్ట్ ఇన్స్టెన్స్. కాన్సెప్ట్ని ఇది నువ్వు చదువుతున్నప్పుడు నీకు ఇందులో ఏదైనా ఒక టెక్నికల్ కాన్సెప్ట్ నీకు అర్థమై ఉండకపోవచ్చు. సపోజ్ జెర్మ్ ప్లాస్మ్ కన్జర్వేషన్ ఉంది. జెర్మ్ ప్లాస్మ్ కన్జర్వేషన్ అనేది నీకు తెలియదు లెట్స్ సే. ఆ తెలియనప్పుడు అక్కడికక్కడే ఫోన్ తీసేసుకొని గూగుల్ చేసేసి దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసేసి దాని వెనక రీసెర్చ్ చేసేసి ఇంక ఇక్కడే స్ట్రక్ అయిపోకూడదు. అర్థమైందా? ఇంట్రడక్షన్ నువ్వు ఒక బుక్ చదవడం స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలి, అలా ఫ్లోలో చదువుకుంటూ వెళ్ళాలి. కొన్ని బేసిక్ రూల్స్ మనం పాటించాలి. బేసిక్ ఫస్ట్ ఇది నువ్వు సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తుంటే జనరల్గా నువ్వు ఇవ్వాల్సిన ఫస్ట్ ప్రియారిటీ ఏంటిది, గ్లిమ్స్ ఇస్తున్నప్పుడు నువ్వేం చేయాలి, అక్కడికక్కడే కాన్సెప్ట్ని నువ్వు నేర్చుకోవాలని ట్రై చేయకూడదు. ఇప్పుడు నేను ఒకసారి చదువుతాను చూడండి. ఇప్పుడు మీ అందరికీ కనిపిస్తుందా బోర్డు మీద? కొంచెం లైట్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయా? లైట్స్ రిఫ్లెక్ట్ అయితే లైట్స్ క్లోజ్ ఆఫ్ చేయండి. లైట్స్ రిఫ్లెక్ట్ అయితే లైట్స్ ఆఫ్ చేయండి. ఉంది అది ఆ లైట్ ఆఫ్ చేయొచ్చు కదా, రైట్. ఎ లిటిల్ బిట్ బెటర్. లెట్స్ సీ. Right? Is it fine? Okay, last bench tak. नहीं. ఇప్పుడు నేనా? ఓకే. నెక్స్ట్ మనం ఐపీఎస్కి ఎలిజిబుల్ ఎక్కువ మంది లేనంటున్నారు. ఎక్కువ మంది. ఇప్పుడు అక్కడి నుంచి ఇది కనబడాలి ఖచ్చితంగా. ఇప్పుడు రోజు పొద్దున్న లేస్తే ల్యాప్టాప్ మీద 6 hours కూర్చుంటాం, మాకే సైట్ లేదు, మీకు ఉండకూడదు. మీరు ఇంక రైట్. ఇప్పుడు చూడండి, మీరు ఈ కాన్సెప్ట్ చదువుతున్నారు, రైట్. ఒకసారి గ్లిమ్స్ ఇస్తున్నామంటే ఎలా ఇస్తాము? లెట్స్ సీ. బయోటెక్నాలజీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ కాంబినేషన్ ఆఫ్ 2 words, బయో మీనింగ్ బయాలజికల్ సిస్టమ్స్. ఇది ఎగ్జామ్లో అడుగుతారా? అడగరు. అప్పుడు నువ్వేం చేయాలి? జస్ట్ ఓకే, బయోలాజికల్ సిస్టమ్ అనే ప్రాసెస్, దాని టెక్నాలజీ రిఫరెంట్ టు డిఫరెంట్ మెథడ్స్ అండ్ ప్రాసెసెస్ దట్ సింప్లిఫైస్ అనేది నీకు కాన్సెప్ట్ తెలుసు. నెక్స్ట్ మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి, మళ్ళీ డిస్టర్బ్ అయితే మీకే లాస్ అవుతుంది. నేను నెక్స్ట్ అంటే టెక్నాలజీ అంటే నీకు తెలుసు, బయో అనే కాన్సెప్ట్ నీకు తెలుసు బేసిక్గా, అదేదో చెప్తున్నాడు, దాన్ని మనం వదిలేదు, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బయోటెక్నాలజీ ఎన్కంపాసెస్ దట్ diverse range of technologies. It is living cells and biological molecules to develop products that contribute to the welfare of mankind. Let's see. You are not going to Google about anything. Okay, something like living cells and biological molecules to develop products అని అంటున్నారు అంతే. అంటే నీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఏమొచ్చిందంటే, ఓకే, టెక్నాలజీ దట్ ఈస్ యూటిలైజింగ్ బయాలజికల్ రిసోర్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్కైండ్ అంతే. ఇంతవరకే నీకున్న బేసిక్ కాన్సెప్ట్. And this is also the actual definition for your exam as well.
నీ ఎగ్జామ్కి కూడా డెఫినేషన్ ఏంటి? యూటిలైజింగ్ బయాలజికల్ రీసోర్సెస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ బై యూజింగ్ వేరియస్ ఇన్నోవేటివ్ మెథడ్స్ అండ్ ప్రాసెసెస్. అంతే కదా బేసిక్గా నువ్వు రాయాలంటే ఇంతకు మించి డెఫినేషన్ కూడా ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్ చేయడు కదా. సో నీకు ఆ కాన్సెప్ట్ తెలిసింది ఇక్కడ ఆటోమేటిక్గా. నీకు ఆ కాన్సెప్ట్ తెలియాలి అని చెప్పేసి డీప్గా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యు ఆర్ నాట్ ఏ స్పెషలిస్ట్, యు ఆర్ ఏ జనరల్ నాలెడ్జ్ పర్సన్, ఏ పర్సన్ విత్ జనరల్ నాలెడ్జ్, రైట్? సో ఇప్పుడు ఈ బయోటెక్నాలజీ రీసోర్స్ యూటిలిటీ అనేది మనం చేస్తూ వస్తున్నాం. అందులో హిస్టారికల్గా చూస్తే చాలా ఇన్నోవేషన్స్ జరిగాయి. అండ్ మనం కూడా మన డే టు డే లైఫ్లో అసలు ఫస్ట్ ఈ టెక్నాలజీని ఎలా అప్లై చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఒకసారి ఇది చూస్తుంటే మనకు కొంత ఐడియా వస్తుంటుంది. బయోటెక్నాలజీ ప్రాక్టీసెస్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఎలా ఉన్నాయి? మనం యానిమల్స్ని డొమెస్టికేట్ చేస్తున్నాం. ఓహో, ఇది కూడా బయోటెక్నాలజీ అనేది మనకు అర్థమవుతుంది కదా. అంటే టెక్నాలజీ ఫస్ట్ సింపుల్ కాన్సెప్ట్తో స్టార్ట్ అయింది, తర్వాత డిఫరెంట్ ప్రాసెస్ ఇన్నోవేషన్స్తో వచ్చింది అనేది. సో ఇప్పుడు ఈ పేలియోలిథిక్ ఏజ్ నుండి ఈజిప్షియన్ ఫార్మర్స్ ఏదో జెమ్ ప్లాస్ కన్జర్వేషన్ అనేది తీసుకొచ్చారు, టెక్నిక్స్ యూజ్డ్ బై ఎర్లీ ఈజిప్షియన్ ఫార్మర్స్ అని. ఇప్పటికి నీకు తెలియదు ఇది ప్రెజెంట్. లెట్స్ కీప్ ఇట్ ఎసైడ్. ఫస్ట్ రీడింగ్ ఇస్తున్నావు నువ్వు టోటల్. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ నీకేమి ఇచ్చాను ఇక్కడ? డోంట్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ నువ్వేం చేయాలంటే డోంట్ ఇమ్మీడియట్లీ గూగుల్ ఈచ్ సైంటిఫిక్ టర్మ్ ఎట్ ద ఇనిషియల్ స్టేజ్. ఫస్ట్ నువ్వు ఈ బుక్ చదువుతున్నావు, ఈ బుక్ చదివేటప్పుడు ఇమ్మీడియట్లీ నువ్వు అసలు గూగుల్ చేయకూడదు. సెకండ్, ఇక్కడ ఉన్నటువంటి టర్మ్ నీకు అర్థం కాలేదు అని నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, టెన్షన్ పడకూడదు. హోలిస్టిక్గా నువ్వు చదువుతూ వెళ్తున్నావు. ఓకే, రైట్. నెక్స్ట్, బ్రీడ్స్, చీజ్, వైన్ వీటన్నిటిని ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఈ బయోటెక్నాలజీ యూజ్ చేశారని చెప్తున్నారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ జెనెటిక్స్, ఇక్కడ మాలిక్యులర్ బయాలజీ, కంప్యూటర్ సైన్స్ని కూడా యూజ్ చేస్తూ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీస్ ఏవో యూజ్ చేస్తున్నారని అంటున్నారు ఇన్ కాంటెంపరీ సొసైటీలో. అంటే ఇందులో మోడర్న్ అంటే నేను ఇది హోలిస్టిక్గా చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది ఏంటి కాంటెంపరీ సొసైటీ అంటే బయోటెక్నాలజీలో వస్తున్న ఇన్నోవేషన్స్లో మాలిక్యులర్ బయాలజీ ఉంటుందంట, జెనెటిక్స్ ఉంటుందంట, ఇంకా కంప్యూటర్ సైన్స్ని కూడా యూజ్ చేస్తున్నారంట, అండ్ రీకాంబినెంట్ డిఎన్ఏ అని ఏదో ఉందంట. నాకు తెలియదు, లెట్స్ సీ, ఐ డోంట్ నో ఎనీథింగ్. వీటన్నిటిని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్, హిస్టారికల్ డెవలప్మెంట్స్ అనేది ఇంకా ఇలా జరుగుతూ వచ్చిందనే నాకు అర్థమైపోయింది ఫస్ట్ ఇన్స్టెన్స్లో. ఫస్ట్ పేజ్ యాక్చువల్గా ఇలా చేస్తే నాకు 1 minute ఫస్ట్ పేజ్ అయిపోతుంది, 1 minute కూడా పట్టదు. ఓకే, నీకు అది ఫస్ట్ ఒక రీడింగ్ వస్తున్న తర్వాత వెళ్తూ మొత్తం 100 pages చదవడానికి యాక్చువల్గా ఎంత టైం పడుతుంది? 1 minute 1 page. 100 pages మనం ఒకసారి స్కిమ్ ఇవ్వాలంటే, ఒకసారి చూస్తూ వెళ్ళాలంటే సమ్టైమ్స్ 30 secondsలో కూడా ఒక పేజ్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ పేజ్లో నీకు ఒక చిన్న యానిమేటెడ్ పిక్చర్ ఉంది ఇందులో. ఇది చూస్తే నీకు బేసిక్ అర్థమవుతుంది ఎవరో కార్ల్ ఎరికే ఒక సైంటిస్ట్ అంట, హంగేరియన్ సైంటిస్ట్. ఈ టర్మ్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాడు. అతని పేరు కూడా నీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, యూపీఎస్సీ ఎగ్జామ్కి ఉపయోగపడేది కాదు. జస్ట్ నీకు ఒక ఎంగేజింగ్ పాయింట్, అది నిన్ను క్యూరియస్గా చేస్తుంది. ఏదో తెలుసుకోవాలి, అది నాకు తెలుస్తుంది అనే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది కాబట్టి మాత్రమే చూస్తావు అంతే. అది చూసిన తర్వాత అరే దానికి ఏదో ఫ్రెంచ్ టర్మ్ బయోటెక్నాలజీ అని ఏదేదో రాశాడు, అది నాకు అర్థం కూడా కాదు, సమ్ మిషిల్ అన్నాడు, నాకు అవసరం లేదు, జస్ట్ చూస్తున్నావు. అది నీ క్యూరియాసిటీ తోటి నువ్వు చూస్తున్నావు అంతే. వెళ్తున్నప్పుడు నువ్వు ఒక ప్రాచీన దేవాలయానికి వెళ్ళావు, అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి శిల్పాలు చూసినప్పుడు అది ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది, వచ్చేస్తున్నావు అంతే. అలాంటి ఒక ఇంప్రెషన్ తోటి ఈ బుక్ని నువ్వు చూస్తావు. అప్పుడు ఆ బుక్ని నీకు ఒక జాయ్ అంటే నీకు ఒక రిక్రియేషన్ లాగా అనిపిస్తుంది. ఆ బుక్ నువ్వేదో చదువుతున్నావు అనే స్ట్రెస్ లాగా అనిపించదు, చదవాలంటే బోరింగ్ అనిపించదు అలా. నెక్స్ట్ ఇలా చూస్తూ ఫైనల్లీ ఏంటంటాడు ఆయన గొడవ ఏంటంటే, ఆ గొడవ ఏంటి, ఎరికే హౌ టెక్నాలజీ కుడ్ బి యూజ్డ్ టు ట్రాన్స్ఫార్మ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఫైనల్గా అక్కడ చెప్పింది ఇక్కడ ఉంది, ఆ ఫ్రెంచ్లో చెప్పింది. ఫైనల్గా ఎరికే అనే ఫ్రెంచ్ సైంటిస్ట్ ఏదో ఫ్రెంచ్ భాషలో ఏదో సమ్ హంగేరియన్ సైంటిస్ట్ అంట ఈ బయోటెక్నాలజీ అనే పదాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. అని దీనివల్ల నీకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, 2-3 సార్లు నువ్వు ఆ కాన్సెప్ట్ చూస్తూ దానివల్ల నీ బ్రెయిన్లో ఒక సెల్ఫ్ అనాలిసిస్ స్టార్ట్ అయింది, ఒక డెఫినేషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ బేసిక్ డెఫినేషన్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ. నువ్వు ఏదో కొత్తగా నువ్వు డెఫినేషన్స్ ఇది మొత్తం నేర్చుకుంటేనే బయోటెక్నాలజీ గురించి నువ్వు ఏదో బాగా డెఫినేషన్ రాయగలవేమో అనుకోవద్దు, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఈ హిస్టారికల్ చూస్తే ఏన్షియంట్ టైమ్స్ నుంచి నీకు ఏముందంటున్నాడు ఇక్కడ హెడ్డింగ్లోనే నీకు ఓవరాల్ గ్లిమ్స్ వచ్చాయి. థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఏం చెప్తున్నాను నేను, హెడ్డింగ్స్ చూస్తాం కదా, హెడ్డింగ్స్ చూస్తేనే నీకు టోటల్ గ్లిమ్స్ అర్థమైపోవాలి, అలా బ్రెయిన్ ట్రైన్ చేసుకోగలగాలి. ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఏం చెప్పాను నీకు,
don't think about complete conceptual clarity of scientific terms. Second point, don't Google immediately for any meaning, for any word. జస్ట్ వన్ని ఇలా సర్కిల్ చేసి ఇడిచిపెడతావు అంతే, సర్కిల్ చేసి ఇడిచిపెడతావు, దానికి తప్ప ఏం చేయవు దాన్ని. థర్డ్ పాయింట్ ఇప్పుడే చెప్పాను, ఏం చెప్పాను? హెడ్డింగ్స్. అదే హెడ్డింగ్స్ తోటి ఏం డెవలప్ చేసుకోవాలి, ఓవరాల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో మైండ్ ప్రిపేర్ చేసుకోవాలి, దాంతో గ్లింప్స్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్ ఏముంది? హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఓకే, ఎవల్యూషన్ ఎలా ఉంటుందో చెప్తున్నాడు, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరెవరు ఏదో చేస్తున్నారో, ఎర్లీ ఆరిజిన్స్ ప్యాలియోలిథిక్ నుంచి మోడర్న్ ఎరా వరకు. మనం ఆల్రెడీ అక్కడ ఏదో డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్ అన్నాడు, ప్యాలియోలిథిక్ అన్నాడు, ఇక్కడ కూడా అవే రాస్తున్నాడు. సబ్ సహారన్ ఆఫ్రికాలో క్రాప్స్ కల్టివేట్ చేశారంట, వీట్ బార్నే. ఓహో, క్రాప్ కల్టివేషన్ కూడా ఆటోమేటిక్గా బయోటెక్నాలజీలో పార్ట్ అవుతుందని నీకు అర్థమవుతుంది ఇక్కడ. ప్యాలియోలిథిక్ ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ లేకపోయినా బయోలాజికల్ రీసోర్స్ని యూటిలైజ్ చేసి ఆ మెథడ్స్ని షార్పెన్ చేసుకొని ఆ ప్రాసెస్ని సింప్లిఫై చేసి వాళ్ళు మ్యాన్ కైండ్ యూటిలిటీకి ఉపయోగించుకున్నారు, వెల్ఫేర్ కోసం, రైట్? అట్లా ఈ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటి, మిడివల్ టైమ్స్లో ఫెర్మెంటేషన్ అని యూజ్ చేశారు. సరే, ఫెర్మెంటేషన్ నీకు తెలీదు, నువ్వు తొందరపడకు, ఇప్పుడే ఫెర్మెంటేషన్ అనే పదం కూడా నీకు ఐడియా లేదు. బట్ దాని నుంచి నీకు ఏదో తయారు చేస్తున్నారంట, బ్రెడ్ అని, చీజ్ అని, వైన్, బీర్, ఇవన్నీ. ఓకే, అవి తయారు చేస్తాను, రైట్? ఇప్పుడు నీకు గ్లింప్స్ అయిపోయింది. ఫస్ట్ ఇదంతా న్యాచురల్ మైక్రోబియల్ ప్రాసెసెస్ అన్నాడు. అంటే పేలియోలిథిక్ నుంచి నీకు మిడివల్ టైమ్స్ వరకు లేదా మోడర్న్ టైమ్స్ వరకు కొన్ని న్యాచురల్ ప్రాసెసెస్ ఉన్నాయి. అవి నీకు ఎగ్జాంపుల్గా ఫెర్మెంటేషన్ అని చెప్పాడు. ఆ ఫెర్మెంటేషన్లో ఏమున్నాయన్నాడు? బ్రెడ్ ఉందన్నాడు, చీజ్ అన్నాడు. నెక్స్ట్ అలాంటి ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా అని అడుగుతాడు. నెక్స్ట్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ ఇండిజినస్ ప్రాక్టీస్. మనం చేస్తున్న ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? మనం ఇండిజినస్గా మనం ఏం చేస్తాం? పెరుగు తయారు చేసుకుంటాం కదా, అదే రాస్తున్నాడు ఇక్కడ. ఫెర్మెంటేషన్ మైక్రోబియల్ ఇక్కడ నీకు ఫెర్మెంటేషన్ అంటే ఏంటో కొంచెం చెప్తున్నాడు. ఫస్ట్ నీకు తెలియదు కదా, అందుకే నువ్వు త్వరపడి వెంటనే అదేంటో నీకు అర్థం కాలేదని ఇప్పుడు గూగుల్ చేస్తే టైం వేస్ట్ కదా. ఆల్రెడీ బుక్లో ఉన్నాడు, ఏదో ఒకటి చెప్తాడు, అది చెప్పిన తర్వాత నీ కాన్సెప్ట్ స్లోగా బిల్డ్ అవుతూ ఉంటుంది. దానికి అంత టైం ఇవ్వకుండా త్వరపడి ముందే నేర్చేసుకోవాలని ట్రై చేస్తే లేదా డీప్గా నేర్చుకోవాలని ట్రై చేస్తే నీ టైం వేస్ట్ అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు ఫెర్మెంటేషన్ నీకు తెలీదు, అప్పుడు నువ్వు గూగుల్ చేయలేదు, కానీ నీకు స్లోగా ప్రాసెస్లో వెళ్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఫెర్మెంటేషన్తో ఏదో తయారు చేస్తున్నారని చెప్తున్నారు. వైన్ తయారు చేస్తున్నారు, బీర్ తయారు చేస్తున్నారు, బ్రెడ్ తయారు చేస్తున్నారు, ఓకే, చీజ్ తయారు చేస్తున్నారు అన్నాడు ఫెర్మెంటేషన్తో. మన దగ్గర కూడా ఇండిజినస్ ప్రాక్టీసెస్ ఉన్నాయని హెడ్డింగ్ పెట్టేశాడు. సో ఆ ఇండిజినస్ ట్రెడిషనల్ ప్రాక్టీస్ ఏముందో చూద్దాం అని అంటే ఇక్కడ ఫెర్మెంటేషన్ అంటే ఫస్ట్ చెప్పేస్తున్నాడు ఆటోమేటిక్గా. ఏం చెప్తున్నాడు? మైక్రోబియల్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ ఎంజైమాటికల్లీ కంట్రోల్. ఈ ఎంజైమాటికల్లీ కూడా తెలియదు, మళ్ళీ అగైన్ కొంతవరకు తెలుస్తుంది. మైక్రోబియల్ ప్రాసెస్ అనేది అయితే నీకు తెలుసు, బేసిక్. ఏవో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే కంటికి కనబడవు, అవేవో ప్రాసెస్ చేస్తాయి. అవి ఎంజైమాటికల్లీ కంట్రోల్ కన్వర్షన్ ఆఫ్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ వాస్ వైడ్లీ ప్రాక్టీస్ అన్నోయింగ్లీ ఇన్ ద పాస్ట్ అని అంటూ అందులో ఈస్ట్ ఫెర్మెంటేషన్ అక్కడ యాక్సిడెంటల్లీ వెన్ అన్బేక్డ్ డౌ వాజ్ లెఫ్ట్ ఎక్స్పోజ్డ్. అంటే ఈస్ట్ ఫెర్మెంటేషన్, ఈస్ట్ లైక్ ఈజ్ సాక్రోమైసస్ విల్ లాకీ టు యాక్ట్ అని అన్నాడు. దీనికి ఇది కూడా నీకు ఆ సైంటిఫిక్ నేమ్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ ట్రెడిషనల్ బయాలజికల్ టెక్నిక్లో ఒక చార్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఈ చార్ట్ ఇస్తే నీకు ఒక ఐడియా వస్తుంది చూడు. ఈ చార్ట్లో కర్డ్ మేకింగ్ అన్నాడు. ఇదైతే నీకు తెలుసు కదా, పెరుగు తయారు చేయడం. ఏం చేస్తున్నాం మనం? జస్ట్ పాలల్లో ఒక చుక్క పెరిగేస్తున్నాం అంతే. అది ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదు. దాన్ని ఫస్ట్ అయితే నీకు ఒక ఐడియా వచ్చింది, ఓకే ఇది ఫెర్మెంటేషనా? ఫెర్మెంటేషన్ అంటే పాలలో ఒక చుక్క పెరిగేయడం అనేది నీకు తెలిసింది. అందులో ఎవరు యాక్ట్ చేస్తున్నారంట? ఎవరో ఈస్ట్ అన్నాడు, అదేంటో అర్థం కాలేదు. ఆ సైంటిఫిక్ నేమ్ ఇచ్చాడు, అర్థం కాలేదు. అది ఎంజైమాటికల్లీ కంట్రోల్ చేస్తుందంట, అది నాకు అర్థం కాలేదు. లెట్స్ సీ. కానీ ఇప్పుడు స్లోగా ఎలా అర్థం అవుతుందో నీకు తెలుస్తుంది. సి వీ ఆల్ మస్ట్ హ్యావ్ అబ్జర్వ్డ్ అవర్ మదర్స్ మేకింగ్ కర్డ్ ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ. ఇదంతా ఒక స్టోరీ ఇవ్వడం వల్ల అదో 4 to 5 hours తర్వాత అది కర్డ్గా నీకు ఎలా కన్వర్ట్ అవుతుందో ఒక చార్ట్ ఇచ్చాడు. అది నీకు తెలుసు, చిన్నప్పటి నుంచి నువ్వు చూస్తున్నావు. చూస్తూ మధ్యలో ఒక బాక్స్ ఇచ్చాడు, వాట్ హ్యాస్ హ్యాపెండ్ యాక్చువల్లీ అని. ఇక్కడ నీకు ఆ ఎంజైమాటిక్ ప్రాసెస్ ఏంటో అర్థమైపోతుంది. ఏం జరుగుతుందంట? లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఒకటి ఉంటుంది అండ్ రియాక్ట్ విత్ ద మిల్క్ విత్ ప్రోటీన్ కెసిన్ అనే ప్రోటీన్ రిలీజ్ చేస్తుంది. కెసిన్, ఓకే, లాక్టిక్ యాసిడ్ ఫార్మ్డ్ యాజ్ ఎ బై ప్రొడక్ట్. ఈ కెసిన్ ప్రోటీన్ రిలీజ్ చేసింది. అప్పుడు నీకు అర్థమైంది ఏంటంటే, ఓకే ఎంజైమాటికల్లీ కంట్రోల్ అంటే అర్థం ఏంటి? సమ్ సెక్రీషన్.
సెక్రీషన్ అంటే విడుదల చేయడం, సంథింగ్ ఏదో ఒక నీ నోట్లో ఉన్న లావా వదులుతావు కదా ఏదో ఒకటి, ఆ లావా సలైవా, ఆ లావా వదిలితే దాని నుంచి బయటకు వచ్చేదంతా ఏంటిది? సెక్రీషన్. నువ్వు వదిలిపెట్టేది. నీ శరీరంలో నుంచి వచ్చే చెమట కూడా సెక్రీషనే. సో ఇప్పుడు దానిలో అలా ఒక ఎంజైమేటికల్ కంట్రోల్ ఎవరు చేస్తున్నారు ఇదంతా? లాక్టోబాసిల్లస్. ఏం రిలీజ్ చేసిందంటే అది ప్రోటీన్, కేసిన్ అనే ప్రోటీన్ రిలీజ్ చేసింది. అంటే నీకు ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఏంటంటే, ఓకే ఇది లాక్టోబాసిల్లస్ ఏం చేస్తుంది? ఒక ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఎంజైమ్ నేమ్ ఏంటిది ఇక్కడ? కెసిన్. అంటే ఇప్పుడు ఎంజైమ్స్ అన్నీ కూడా ఏమని అర్థం? ప్రోటీన్స్ అని అర్థం. అర్థమైందా? మళ్ళీ ప్రోటీన్ అంటే ఏంటి అనేది కూడా స్లోగా వెళ్తుంటే మళ్ళీ అది తెలుస్తుంది, డోంట్ వరీ. సో ఇప్పుడు నీకు క్లారిటీ ఏమొచ్చిందంటే, ఒక ఈస్ట్ అనే లేదా లాక్టోబాసిల్లస్ అనే మైక్రో ఆర్గానిజం ఉంది. ఆ మైక్రో ఆర్గానిజం ఏం రిలీజ్ చేస్తుందని అర్థమైంది? ఒక ఎంజైమ్ రిలీజ్ చేస్తుంది. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి. యాక్చువల్గా ఈ ఎంజైమ్స్ అన్నీ ఎలా ఫామ్ అవుతున్నాయి, దేనివల్ల ఫామ్ అవుతున్నాయి? ప్రోటీన్స్ వల్ల ఫామ్ అవుతున్నాయి. ప్రోటీన్స్ వెనకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో అవి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అని. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నీకు లాక్టోబాసిల్లస్ ప్రోటీన్ని రిలీజ్ చేసిన కేసిన్, ఆ తర్వాత అది లాక్టిక్ యాసిడ్ బై ప్రోడక్ట్ వచ్చింది. ఈ ప్రోటీన్స్ అన్నీ కలిసి కోయాగ్యులేట్ అయ్యి ఫైనల్గా ఒక సాలిడ్ కర్డ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయంట. దానిలో కెమికల్ రియాక్షన్ జరిగి ఇంతవరకే నీకు తెలుసు. ఇదే చాలు, ఇంతకు మించి అవసరం కూడా లేదు. నీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది. ఎగ్జామ్లో వీటి లోపలికి వెళ్ళి ఈ లోపల కెమికల్ రియాక్షన్స్ ఏం జరిగాయి, అందులో ఏ హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ ఎలా కొట్టుకున్నాయని అడగడు వాడు. మనకు అవసరం కూడా లేదు. ఓకే, సో నువ్వు నీట్ ఎగ్జామ్ రాయట్లేదు కదా, ఇక్కడ నువ్వు మెడిసిన్ చదవట్లేదు. ఇప్పుడు నీకు అదేం జరుగుతుంది అనేది నీకు బేసిక్గా అర్థమైపోయింది. లాక్టోబాసిల్లస్ ఉంది, ఆ బ్యాక్టీరియా అంటారు దాన్ని, అది సెక్రీట్ చేస్తున్న ఎంజైమ్స్ని. ఆ ఎంజైమ్ పేరేంటి? కెసిన్. ఈ ఎంజైమ్స్ అన్నీ జనరల్గా ప్రోటీన్సే. ఈ లాక్టోబాసిల్లస్ రిలీజ్ చేసే ఈ ప్రోటీన్ ఎంజైమ్ ఏదైతే ఉందో దాన్ని కెసిన్ అన్నారు. దానివల్ల ఏం బై ప్రోడక్ట్ వస్తుంది? లాక్టిక్ యాసిడ్. ఆ లాక్టిక్ యాసిడ్ ఏం చేస్తుంది? దాన్ని లోపల కోయాగ్యులేట్ చేసి సాలిడ్ ఫామ్గా మారుస్తుంది. అది కర్డ్గా అవుతుంది అనే కాన్సెప్ట్ తెలిసింది. అప్పుడు ముందున్నాయన్నీ నీకు బేసిక్గా అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఇలా నెక్స్ట్ కాన్సెప్ట్లో నీకు లాక్టోబాసిల్లస్ ఇన్ కర్డ్ అని అర్థమైపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఇలా బీర్ ఎలా తయారు చేస్తారు, కార్న్ మిల్లెట్ ఎలా వచ్చింది, ఏం యూజ్ చేస్తారు, ఇవన్నీ రాస్తున్నాడు అక్కడ. ఇంత నీకు చదవాల్సిన అవసరం కనిపించట్లే అక్కడ. కొంచెం చదవాలంటే ఒకసారి బేసిక్గా ఇలా చూడొచ్చు. ఏం చూస్తావు? ఓకే, మెసోపొటేమియన్ వాళ్ళు కూడా ఈ బ్రెడ్ టు గ్రీస్ తీసుకొని వెళ్ళేవాళ్ళంట రోమ్ వరకు. దాని తర్వాత రోమన్స్ డిస్కవరీ ఆఫ్ బేకర్స్ ఈస్ట్. ఆ తర్వాత అందుకే అక్కడ బేకరీస్ బాగా ఫేమస్ అయ్యాయని చెప్తున్నాడు ఆ టైంకి. ఇలానే బీర్ బ్రూయింగ్ బిగేన్ యాజ్ ఎర్లీ యాజ్ 6000 5000 BCలో. ఈ సైంటిఫిక్ బేసిస్ ఆఫ్ ఫెర్మెంటేషన్ కూడా స్లోగా రిమైండ్ అన్నోన్, కానీ తర్వాత 19th centuryలో లూయిస్ పాస్చర్ వచ్చిన తర్వాత అది ఇంట్రడ్యూస్ అయింది. ఎలా బ్యాక్టీరియాని యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది నేర్పించాడంట. ఓకే, ఈ ఫెర్మెంటేషన్ అనేది ఇంకొంచెం ఇన్నోవేటివ్గా ఆ ప్రాసెస్ని సింప్లిఫై చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్ నుంచి ఎక్కువగా ప్రొడక్షన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అదే టెక్నాలజీ. సో ఇప్పుడు నీకు ఇండస్ట్రియల్ ఫెర్మెంటేషన్ అండ్ రైజ్ ఆఫ్ మోడర్న్ టెక్నిక్స్ అని స్టార్ట్ చేస్తాడు. అదంతా ఏన్షియంట్ టైమ్స్. మనం ట్రెడిషనల్ నాలెడ్జ్తో మనం ఎలా కర్డ్ తయారు చేసుకున్నాం, బీర్ ఎలా వచ్చింది, చీజ్ ఎలా వచ్చింది అని చదువుకున్నాం ఇంతసేపు. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో ఈ బయోటెక్నాలజీ ఎలా ఉందని స్లోగా స్టార్ట్ చేస్తాం. ఆ బయోటెక్నాలజీలో ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. 19th century saw an increase in industrial scale production of microbial products, గ్లిజరాల్, అసిటోన్, బ్యూటనాల్, లాక్టిక్ యాసిడ్. ఇవన్నీ నీకు తెలియదు సిట్రిక్ యాసిడ్ అని. కానీ తర్వాత ఒక టేబుల్ ఇస్తే నీకు కొంత మిగతా వాటిపైన ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ టేబుల్లో ఏం రాశాడు? లాక్టిక్ యాసిడ్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఒక టేబుల్లో ఒక బ్యాక్టీరియా వల్ల ఫామ్ అయినటువంటి బై ప్రోడక్ట్, అది రిలీజ్ చేసిన ప్రోటీన్తో. సో అవి జనరల్గా ఎందులో ఉంటాయి? వేర్ యూ కెన్ find them, they are found in curd, yogurt, sour milk. అంటే పుల్లటి వాటిలో దొరుకుతున్నాయి. ఇప్పుడు నీకు అర్థమైంది. పుల్లగా ఏదున్నా అందులో ఏముందంట? ఫెర్మెంటేషన్ ఉందంట. ఫెర్మెంటేషన్ జరిగింది. ఫెర్మెంటేషన్ ఎవరి వల్ల జరిగింది? మైక్రో ఆర్గానిజం. మైక్రో ఆర్గానిజం ఎవరై ఉండొచ్చు? ఈస్ట్ అనే ఫంగస్ అయి ఉండొచ్చు, బ్యాక్టీరియా అయి ఉండొచ్చు. సరే, మళ్ళీ ఈ ఫంగస్, బ్యాక్టీరియా ఈ గొడవ ఏంటి అని అనుకోవద్దు. జస్ట్ స్లోగా ముందుకు వెళ్తుంటే అందులో నీకు 5 types ఉన్నాయని అర్థమవుతుంది. ఓకే, ఇందులో ఈ ఆల్గే, ఫంగై, బ్యాక్టీరియా, వైరస్ అండ్ ప్రోటోజోవా,
ఈ 5 గ్రూప్స్ ఉన్నాయి. ఆ 5 గ్రూప్స్లో ఒక్కొక్క డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఆ షేప్స్ని బట్టి వాటికి ఆ నేమ్స్ వస్తాయి. ఓకే, ఇవన్నీ నీకు మెల్లగా వెళ్తుంటే అర్థమైపోయి తర్వాత నీకు హ్యాబిచుయేట్ అవుతాయి. నెక్స్ట్ సిట్రిక్ యాసిడ్ అనేది ఇంకొకటి చూడొచ్చు. సిట్రిక్ యాసిడ్స్లో సిట్రస్ ఫ్రూట్స్లో, లెమన్స్లో, ఆరెంజెస్లో, స్వీట్ లైమ్లో న్యాచురల్గా ఉండేటువంటి పుల్లటి పదార్థాల్లో కూడా మనకి ఏం కనిపిస్తుంది? సిట్రిక్ యాసిడ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఫెర్మెంటేషన్లో ఏం కనిపిస్తుంది? లాక్టిక్ యాసిడ్ కనిపిస్తుంది. అంటే మనిషి తయారు చేస్తేనేమో ఆ పుల్లగా తయారైన దాంట్లో లాక్టిక్ యాసిడ్ ఉంది. మనిషి తయారు చేయకుండా నేచర్ తయారు చేసిన దాంట్లో ఏముంది? సిట్రిక్ యాసిడ్ ఉంది. అది అంటే ఇది సింపుల్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఒకవేళ నీకు ఎగ్జామ్లో అడిగినా కూడా నువ్వు ఆన్సర్ చేయడానికి వస్తుంది. న్యాచురల్ బై ప్రొడక్టా, హ్యూమన్ ప్రొడక్టా అని. అది నెక్స్ట్ నెక్స్ట్ వరల్డ్ వార్ 2లో కూడా ఈ టెక్నాలజీని ఇంకొంచెం మోడర్నైజ్ చేశారు. మోడర్న్ ఫెర్మెంటర్ని, బయోరియాక్టర్ని తయారు చేశారంట. అంటే వాళ్ళు మోడర్న్ ఫెర్మెంటర్ అంటే ఏదో చేస్తుంటారుగా, వాళ్ళే ఈస్ట్లను పుట్టించి ఉండొచ్చు, లేదా బ్యాక్టీరియాని పుట్టించి ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కువ ఈస్ట్లను బ్యాక్టీరియాని వాడితే మొత్తం ఈ గదంతా కూడా పెరుగు తయారు చేయొచ్చు ఒకటేసారి. 1,00,000 మంది పెరుగు సప్లై చేయొచ్చు. లెట్స్ సీ. అంటే వాడు ఆలోచన అట్లా వచ్చింది అప్పుడు అనుకో. ఆడేదో సంథింగ్ లైక్ ఇలాంటివి ప్రొడ్యూస్ చేసేదో తయారు చేసుకున్నాడు అట్లా. సో అట్లా నువ్వు ఇమాజినేషన్ చేసుకోవచ్చు కూడా. జస్ట్ అంటే లెర్నింగ్ ఈజ్ ఏ జాయ్ అని నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో ఇమాజినేషన్ ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది, అప్లికేషన్ ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది, ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది. ఈ క్యూరియాసిటీతో ఈ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు నీ ఇమాజినేషన్ నుంచి నీ క్రియేటివిటీ, ఇన్నోవేషన్ స్ట్రెంగ్తెన్ అవుతుంది. అప్పుడు నీ ఐక్యూ అండ్ ఈక్యూ డెవలప్ అవుతుంది బాగా. రైట్, అర్థమవుతుందా? అందుకే మనము బుక్స్ ఎందుకు చదవాలని. బుక్స్ ఇప్పుడు ఈ బుక్ని నువ్వు చదువుతున్నప్పుడే నీ కళ్ళ ముందే ఇంకా 3rd పేజ్ అయిపోయింది, 4th పేజ్కి వెళ్ళిపోతున్నావు. సో ఇప్పుడు 8th పేజ్కి వచ్చాం. సారీ, ఏదో ఇండెక్స్ అవన్నీ చూసి. సరే, మేజర్గా ఇంట్రడక్షన్ అయిపోతుంది నీకు తెలియకుండా. ఇంట్రడక్షన్లో ఇంకొన్ని 1-2 ఇన్స్ట్రక్షన్స్ ఉంటే నువ్వు ఇలానే అన్ని చాప్టర్స్ ఇలానే చదవచ్చు. నీకు ఇప్పుడు ఒక పిక్చర్ ఇచ్చాము. ఇక్కడ పిక్చర్లో పెన్సిలిన్ అన్నాడు. హూ డిస్కవర్డ్ పెన్సిలిన్ అని వాడు అంటున్నాడు. ఇప్పుడు నీకు దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటంటే పెన్సిలిన్ అనేది ఏంటి? సంథింగ్ రిలేటెడ్ టు బయోటెక్నాలజీ. సంబడీ ఫౌండ్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్యూర్లీ న్యాచురల్ ఆస్పెక్ట్. ఏదో జరిగింది అందులో. ఓకే, హూ డిస్కవర్డ్ ఎస్పెషల్లీ. రైట్, నెక్స్ట్ సైంటిఫిక్ మైల్ స్టోన్స్ ఇన్ సెల్ బయాలజీ అంటున్నాడు. ఇక సెల్ బయాలజీ అంటే మోడర్న్ ఇక్కడ దానిలో జహారియా, జసిన్, ఫస్ట్ కంపౌండ్ మైక్రోస్కోప్, ఇదంతా మైక్రోస్కోప్ని కనుక్కొని తర్వాత రాబర్ట్ హూక్ నుంచి ఇంకా స్లీడెన్ ఇలా వీళ్ళంతా ఎవడో ఉంటాడు, ఆడి పేరు గుర్తు రావట్లేదు, ఇక్కడ వాడు ఇస్తాడు. రైట్, అవన్నీ ఎవరో సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ చేసిన సైంటిస్ట్. ఆ తర్వాత నీకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే వీళ్ళందరూ రీసెర్చ్ చేసి మైక్రోస్కోప్ కనిపెట్టాడని అయితే ఫస్ట్ అక్కడ చెప్పాడు ఒకడు. రాబర్ట్ హూక్ ఏదో ట్రై చేశాడు. దాని నుంచి ఏమేమి ఉన్నాయి? 9x మైక్రోస్కోప్ అన్నాడు. అంటే ఏంటి? 9x లెవెల్లో ఉన్నవి, అంటే 1/10⁹ ఆ స్టేజ్లో ఉన్నవి, అంటే నానో స్టేజ్లో ఉన్నవి. ఇంకా డీప్ మైక్రో లెవెల్కి వెళ్ళలేదు మనోడు. ఆ స్టేజ్ నుంచి ఆ మైక్రోస్కోప్ అంటే నీకు ఇప్పుడు నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అన్నీ కూడా కొంచెం పెద్ద సైజు ఉంటే కనిపిస్తాయి. ఇంకా మైక్రో లెవెల్ సైజ్కి వెళ్తున్నాయి. నీ చుట్టుపక్కల 1,00,000 మైక్రో ఆర్గానిజమ్స్ ఉండొచ్చు. వాటింటి నువ్వు దేనిలో చూస్తావు? మైక్రోస్కోప్లో చూస్తావు. అయితే ఇంకా చిన్న సైజులో ఉన్నాయి, అతను ఇంకా కనిపెట్టలేదు అని చెప్పాడు అక్కడ. సో ఫైనల్గా ఈ ఫౌండేషన్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ డిఎన్ఏ అనేది వాళ్ళ రీసెర్చ్ నుంచి స్లోగా స్టార్ట్ అయింది. ఇప్పుడు జెనెటిక్స్ అనే టర్మ్ నీకు పరిచయం అవుతుంది. సో మనిషి జీన్ గురించి స్టడీ చేస్తున్నారనేది ఇక్కడ స్లోగా నీకు అర్థమవుతుంది ఈ రీసెర్చ్ అంతా చదువుతూ వస్తే. ఆ తర్వాత క్రోమోజోమ్స్ అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఈ క్రోమోజోమ్స్ అనేవి ఈ టైనీ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఫౌండ్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఆఫ్ అవర్ సెల్స్ అని ఉంది. ఇప్పుడు నీకు సెల్ అనేది ఫండమెంటల్ యూనిట్ అంటున్నావు. నీకు ఒక గోడ కడుతున్నావు, ఆ గోడలో ఇటుక సెల్ లాగా, దాని మీద ఏమొస్తుంది? ఇక నెక్స్ట్ ఒకదాని మీద ఒకటి మధ్యలో ఆ సిమెంట్ వేస్తూ వస్తావు. ఆ సిమెంట్ వేస్తూ వస్తున్నప్పుడు ఆ టిష్యూస్ ఫామ్ అవుతున్నాయి, అతుకుంటున్నాయి ఒకదానితో ఒకటి. ఆ టిష్యూస్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది? ఒక ఆర్గాన్ వస్తుంది. సో సెల్స్ నుంచి టిష్యూస్ వచ్చి టిష్యూస్ నుంచి ఆర్గాన్ వస్తుంది, అంటే ఒక చిన్న రూమ్ వస్తుంది. సో తర్వాత హ్యూమన్ బాడీ డెవలప్ అవుతుంది మొత్తం ఆ స్కెల్టన్ నుంచి. సో ఇలా నీకు ఒక ఇమాజినేషన్తో నీ అప్లికేషన్తో నువ్వు అర్థం చేసుకోగలగాలి. ఓకే, దాని మధ్య ఉన్నది టిష్యూస్ అంటే ఏంటి? నీకు అది స్లోగా టిష్యూస్ నుంచి నీకు ఒకటి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది సెల్స్ మధ్య.
సెల్స్ మధ్య కనెక్టివిటీ లేకపోతే సెల్స్లో జీవం ఉన్నా నీకు ఆర్గాన్ ఫామ్ అవుతుంది. రైట్, ఇట్లా నువ్వు నీ బేసిక్ అండర్స్టాండింగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ వాట్ ఆర్ క్రోమోజోమ్స్ అని అన్నాడు. ఇక్కడ క్రోమోజోమ్స్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ అన్నాడు. ఇది ఉంది, దీన్ని ఇప్పుడు దీనిలో ఇలా నువ్వు షిఫ్ట్ చేసి ఇదే ట్విస్ట్ చేసావు, ఇదంతా ఏమొస్తుంది ఇందులో, ఇది దీని లోపల కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏలో కొన్ని బేస్ ఎలిమెంట్స్ ఉంటాయి. అడినైన్, గ్వానైన్, థైమైన్, సైటోసిన్ అని ఉంటాయి ఏటీజీఎస్. ఈ ఏటీజీఎస్లో కోడింగ్ అనేది ఉంటుంది. వాటి అమరికనే నీ ముక్కు ఎలా ఉంది, మూతి ఎలా ఉంది, నీ రంగు ఎలా ఉంది అని డిసైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు రుచిరాలో ఉన్నటువంటి ఏటీజీఎస్ అలైన్మెంట్ తీసి సపోజ్ యుక్తిలో పెట్టామనుకో, అప్పుడు యుక్తి ఫేస్ ఎలా మారుతుంది, రుచిరాలాగా అనిపిస్తుంది. దాన్ని జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అంటారు. ఇక్కడ నుంచి ఇది ఉంది కదా, ఇది కట్ చేసి ఒక స్టంట్ వేసేసి అక్కడ మళ్ళీ కట్ చేసి దాన్ని ఇక్కడ అతికిచ్చేస్తే అప్పుడు తనకున్నటువంటి జెనెటిక్ కోడ్ మారిపోతుంది. అది బేసిక్గా అది బేసిక్ టెక్నాలజీ కదా. ఇదంతా నీకు తెలియాల్సిన అవసరం ఎలా ఉంటుందంటే, ఇదిగో ఇక్కడ చూస్తుంటే నీకు తెలుస్తుంది. ఇప్పుడు క్రోమోజోమ్స్ ఉన్నాయి, ఇలా ఫామ్ అయినాయి, అలా 23 పేర్స్ ఉంటాయని చెప్తున్నాడు. 23 పేర్స్లో 22 వచ్చేసరికి ఇక్కడ ఏంటంట పేర్స్ ఆటోసోమ్స్, అంటే దే డిసైడ్ జనరల్ బాడీ ట్రేట్స్. అంటే మన నెక్స్ట్ అదే నీ ఆ సెక్స్ క్రోమోజోమ్స్ అంటే నీ క్రోమోజోమ్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే నువ్వు మేలా ఫీమేలా, నీకున్నటువంటి ఆ సెక్స్ ట్రేట్స్ ఏంటి, ఫెమినైన్ అండ్ మస్కులిన్ ట్రేట్స్ ఏంటి అని డిసైడ్ చేసేవి ఈ లాస్ట్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అని చెప్పాడు. ఆ తర్వాత దాని మీద యూపీఎస్సీ క్వశ్చన్ ఇచ్చాడు. ఒకసారి చూస్తే దీన్ని ఎంత సింపుల్గా సాల్వ్ చేయొచ్చో తెలుస్తుంది. ఫీమేల్ నుంచి XX రిలీజ్ అవుతుంది, మేల్ నుంచి XY రిలీజ్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఈ X అనేది ఫీమేల్ X ఎట్లయినా ఇద్దరి నుంచి XX రిలీజ్ అయితే ఫీమేలే వస్తుంది. మేల్ నుంచి Y రిలీజ్, ఫీమేల్ నుంచి X రిలీజ్ అయితే గ్యామెట్స్ ఎలా ఉంటుంది, మేల్ వస్తుంది. అంటే ఇక్కడ నీకు అర్థమైంది ఎవరి కాంట్రిబ్యూషన్ ఉందని. అసర్షన్ అండ్ రీజనింగ్ చూస్తే యూపీఎస్సీ క్వశ్చన్ చూస్తే నీకు అర్థమవుతుంది. ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ద ఫీమేల్స్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ డిటర్మైన్ ద సెక్స్ ఆఫ్ ద హాఫ్ స్ప్రింగ్ అని అన్నాడు. ఇప్పుడు నో కదా, ఇది న్యాచురల్గా ఎవరు డిసైడ్ చేస్తున్నారు, మేల్ డిసైడ్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి X రిలీజ్ అవుతే ఫీమేల్ వస్తుంది బై ప్రోడక్ట్, Y రిలీజ్ అయితే మేల్ వస్తుంది బేబీ అని. నెక్స్ట్ విమెన్ హ్యావ్ 2 X క్రోమోజోమ్స్, ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ అదే ఎక్స్ప్లెనేటరీ ఇన్ నేచర్. సో ఇప్పుడు నీకు కోర్ కాన్సెప్ట్ నీకు రీచ్ అవ్వడానికి ఇదిగో జస్ట్ దాని లోపల మళ్ళీ ఆ న్యూక్లియస్ ఏముంది, దే ఆర్ మేడ్ ఆఫ్ డిఎన్ఏ ప్రోటీన్స్ అన్నీ చెప్పాడు. అంటే ఇలా ఉన్నటువంటి దాంట్లో లోపల ఏమున్నాయి అన్నాడు, ప్రోటీన్స్ ఉన్నాయన్నాడు, డిఎన్ఏ ఉందన్నాడు. ఆ డిఎన్ఏలో ఏమున్నాయి ఏటీజీఎస్ ఇక్కడ చెప్పట్లే, ఇంకా జస్ట్ మనం ఈలోపు క్లాస్ టైం అయిపోతుందని నేను స్పీడ్గా చెప్పాను అంతే. సో అక్కడ నీకు కొంత ఐడియా వచ్చింది. ఈ ఐడియా దాని తర్వాత నీకు క్రోమోజోమ్స్ నుంచి నెక్స్ట్ ఏంటి, ఆ టేబుల్ చదివి ఆ క్వశ్చన్ చదివాక నీకు కాన్ఫిడెన్స్ రావాలి. ఏంటంటే అరే you don't need to have any deeper knowledge about this biotechnology. You need to have a basic application, curiosity and exploration, how this innovation has been taken place and how it is going to be transformed in the future. అందుకే క్రిస్పర్ క్యాస్9 జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ గురించి యూపీఎస్సీలో క్వశ్చన్ అడిగాడు. ఎప్పుడు అడిగాడు అది, 2019 21 రైట్. అదే టెక్నాలజీ అంటే అది ఎప్పటి నుంచో డిస్కషన్లో ఉంది. యాక్చువల్లీ దానికి ముందే 3 years నుంచి ఉంది, కానీ 21లో దాని గురించి అడిగారు క్వశ్చన్. సో అలా అండ్ చాలా టెక్నాలజీ అప్గ్రేడేషన్ జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్గా. నీలో క్యూరియాసిటీ ఉంటే అది న్యూస్ పేపర్లో చూసినప్పుడు నీకు చదవాలని ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఇలా ఒక క్వశ్చన్ నీకు సాల్వ్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది దీని నుంచి. నెక్స్ట్ మోడర్న్ టెక్నాలజీ ఆర్డిఎన్ఏ రివల్యూషన్ ఎట్లా స్టార్ట్ అయింది అంటున్నాడు. రైట్, ఇంకా ఈ బయోటెక్నాలజీ టైప్స్ ఏంటి అని ఇవన్నీ మీరు ఒకసారి చదువుతూ వెళ్తే మీకు అంత కష్టంగా అనిపించదు. ఈ మెటీరియల్ నేను షేర్ చేశాను, దీన్ని మీరు ఒకసారి చూడండి. చూసి మళ్ళీ మీరు డెఫినెట్గా ఏం చేయాలి, గూగుల్ చేయకుండా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇమీడియట్లీ గూగుల్ చేయొద్దు, ఫస్ట్ నార్మల్గా గ్లింప్స్ ఇవ్వండి. రెండోది ఆ హెడ్డింగ్స్ బాగా ఫోకస్ చేయండి. అండ్ పక్కన ఇచ్చినటువంటి పిక్చర్స్, పిక్టోగ్రాఫిక్ ఇమేజెస్ని, రిప్రజెంటేషన్ని బాగా చూడండి, కాన్సెప్చువల్. నెక్స్ట్ అండ్ ఇదంతా అయిన తర్వాత లాస్ట్లో మీరు ఏం చేస్తారంటే ఎన్సర్కిల్ చేసుకుంటూ వచ్చారు కదా, లేదా ఎల్లో మార్క్ చేసుకుంటూ వచ్చినా ఏదైతే ట్యాబ్లోనో ఇందులోనో మీరు ప్రింట్ తీసుకొని ఎన్సర్కిల్ చేసిన
దాన్ని తర్వాత మీరు ఏం చేస్తారంటే మీనింగ్స్ వెతకడం స్టార్ట్ చేయండి లాస్ట్లో. అంటే మనం ఈ మ్యాక్సిమం మీకు 100 పేజెస్ బయోటెక్నాలజీ కాన్సెప్ట్లో ఇమేజెస్సే 30% వెళ్ళిపోతాయి. సో మనకి చూడడానికి పేజ్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. ఆ ఇమేజెస్లోనే మీకు 100% కాన్సెప్చువల్ క్లారిటీ కూడా వచ్చేస్తుంది. అర్థమవుతుందా ఏం చెప్పాను? అంటే మీరు మెటీరియల్ ఏం చదవకుండా ఇమేజెస్ చూసినా మీకు టోటల్ ఆ మెటీరియల్లో ఉన్న కాన్సెప్ట్స్ అర్థమైపోతాయి. సో దీన్ని బట్టి మీరు ఇప్పుడు ఎంతసేపు చదవచ్చు మ్యాక్సిమం ఈ 100 పేజెస్ అంటే 1 అవర్లో చూడొచ్చు. ఇట్లా పేజ్ బై పేజ్ ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్తుంటే ఆ ఇమేజెస్ చూస్తూ దాన్ని చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటూ, దాన్ని అర్థం చేసుకునేటప్పుడు మీనింగ్స్ తెలియకపోయినా అప్పుడే ఇమీడియట్లీ సెర్చ్ చేయకుండా ఏదైతే మీనింగ్స్ తెలియలేదు అనుకున్నావో వాటిని స్కిప్ చేసేయాలి. జస్ట్ ఎన్సర్కిల్ అనేది లేదా హైలైట్ అనేది అది కూడా చేయకుండా స్కిప్ చేసుకుంటే, స్కిప్ చేసి ఒక 1 అవర్లో దాన్ని గ్లిమ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తావు? నీకు ఏవైతే స్టార్టింగ్లో మీనింగ్స్ తెలియలేదో జెన్ప్లాస్ అనేది ఉంది. అక్కడ ఏముంది? నీ జెనెటిక్ మెటీరియల్ని రీస్టోర్ చేసి తర్వాత అవసరమైనప్పుడు యూటిలైజ్ చేసుకోవడం. అది ఇన్సిటు అయినా రీస్టోర్ చేయొచ్చు, ఎగ్జిటు అయినా చేయొచ్చు. ఓకే, ఇన్సిటు అంటే అదే ప్లేస్లో ప్రొడ్యూస్ అయింది అక్కడే నువ్వు స్టోర్ చేస్తావు. ఎగ్జిటు అంటే నువ్వు క్రయోజెనిక్ టెక్నాలజీ యూజ్ చేస్తావు, రైట్, దాన్ని స్టోర్ చేయడానికి. సో వాటిని నువ్వు మళ్ళీ గూగుల్ చేస్తూ వెళ్తావు 1 by 1. జెన్ ప్లాస్మా అంటే ఏంటన్నో, సైటోప్లాస్మా అంటే ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేస్తారు బేసిక్స్ అన్ని. ఇంకా నీకు ఏమన్నా కొన్నిటికి మీనింగ్ తెలియదు అంటే ఈ ఎంజైమ్స్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ నీకు ఇంకా అర్థం కాకపోయినా ఆ తర్వాత ఇంకొంచెం ఎంజైమ్స్ గురించి లైట్గా గూగుల్ చేస్తావు అంతే. 99% అది కూడా నీకు చేయాల్సిన అవసరం రాదు. ఇఫ్ యూ ఫినిష్ దిస్ ఎంటైర్ మెటీరియల్ త్రూ దిస్ ప్రాసెస్ ఆఫ్ అదే స్కిమ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నీకు అది చేయాల్సిన అవసరం రాదు. సో అర్థమైంది కదా, ఇమేజెస్లోనే నీకు మళ్ళీ కాన్సెప్ట్ అర్థమైపోతుంది. సో 1 అవర్లో నువ్వు చేయాల్సిన పని ఏంటి? నెక్స్ట్ ఈ బయోటెక్నాలజీ నువ్వు ఇలా జస్ట్ ఇలా గ్లిమ్స్ ఇస్తూ వెళ్తావు, ఇమేజెస్ చూస్తుంటావు. మొత్తం మెటీరియల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇమేజెస్ చూస్తే చాలు. టోటల్ బయోటెక్నాలజీ కాన్సెప్ట్ మీద నీకు క్లారిటీ వస్తుంది. అండ్ లాస్ట్లో దీని మీద ఒక 15 MCQs ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే టోటల్గా. దేని మీద ఇచ్చినవి? బయోటెక్నాలజీ పైన. నువ్వు గ్లిమ్స్ ఇచ్చేసి చదివిన తర్వాత నీకు చాలా కాన్సెప్ట్స్ నీకు తెలియదు అనుకుంటున్నావు, కన్ఫ్యూజ్ అయ్యి. తర్వాత మీనింగ్స్ తెలియదు అనుకుంటున్నావు, మీనింగ్స్ తెలియపోయేసరికి నీ కాన్సెప్ట్ తెలియదు అనుకుంటున్నావు. తర్వాత నీకు చదువుతుంటే కొంత అప్లికేషన్ వచ్చింది, డీపర్ నాలెడ్జ్ లేదు, నీకు జనరల్ నాలెడ్జ్ ఉంది. డీపర్ నాలెడ్జ్ కాకుండా జనరల్ నాలెడ్జ్. ఈ జనరల్ నాలెడ్జ్తో కింద క్వశ్చన్స్ నీకు కనిపిస్తున్నాయి. ఆ 15లో నీకు తెలియకుండా నువ్వు 10 సాల్వ్ చేస్తావు PYQsలో. ఈ 10 సాల్వ్ చేసిన తర్వాత నీకు ఒక క్లారిటీ వస్తుంది ఏంటంటే, అరే నాకు అంత కంప్లీట్గా మెటీరియల్ నేను తయారు చేసుకోలేదు, నోట్స్ రాసుకోలేదు, జస్ట్ నేనేమీ చేయకుండానే నేను 100 పేజెస్ మెటీరియల్ చదివిన వెంటనే నాకు ఆ 15 PYQsని ఆన్సర్ చేయడానికి వచ్చింది. కొన్ని PYQsలో నేను కాన్సెప్ట్ అప్లై చేసి ఆన్సర్ చేయగలిగాను, కొన్ని నీ కాన్సెప్ట్ తెలిసినా కూడా కన్ఫ్యూజ్ అయ్యి మిస్టేక్ పెడుతున్నాం అంతే. బట్ నీకు ఇప్పుడు దీనికి సంబంధించి ఎక్స్ట్రీమ్ రీసెర్చ్ అవసరం లేదని క్లారిటీ వస్తుంది, రైట్. ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన టార్గెట్. ఇది దీనికి సంబంధించి ఇదిగో నేను ఇందాక చెప్పిన ఈ DNA అన్నాం కదా, ఈ DNAలో నీకు ఏముంటుందని చెప్తున్నాడు వాడు. అక్కడ ఒక బేస్ ఉంటుంది, ఆ బేస్లో అడినైన్, థైమైన్, గ్వానైన్, సైటోసిన్ అన్నాడు. ఈ థైమైన్ ప్లేస్లో RNAలో యురేసిల్ అని వస్తుంది, T ప్లేస్లో U వస్తుంది అన్నాడు. సరే ఏంటి T ఏంటి U ఏంటి అంటే ఏమీ లేదు, ఇవన్నీ కూడా బేసిక్గా నీకు అవి ప్రోటీన్స్ టైప్ అన్నమాట. వీటిలో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ ఈ ప్రోటీన్ ఎలా తయారవ్వాలని చెప్పేటువంటి కోడింగ్ ఇన్ఫర్మేషన్ అది. ఓకే, వీటిని న్యూక్లియోటైడ్స్ అంటారు. ఆ న్యూక్లియోటైడ్స్ నుంచి ఏమొస్తే అమైనో యాసిడ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అమైనో యాసిడ్స్ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి? సైటోప్లాస్మ్ దగ్గర పంపిస్తాయి. అది నీకు ఈ సెల్ స్ట్రక్చర్ అని చూస్తే నీకు అర్థమైపోతుంది. సెల్స్ అంటే ఏంటి, ఇక్కడ మళ్ళీ నీకు సెల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది కింద, రైట్. ఆ సెల్ స్ట్రక్చర్ చూస్తే వాళ్ళు ఆ మధ్యలో ఎవరో ఒకడు ట్రాన్స్లేట్ చేస్తాడు వాడికి. ఆ ట్రాన్స్లేట్ చేసేవాడు ఎవడుంటాడు? మెసేజ్ చేస్తున్నటువంటి ఆ మెసేజ్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ట్రాన్స్క్రిప్ట్ అంటే ఫస్ట్ స్క్రిప్ట్ చేంజ్ చేస్తాడు, తర్వాత ట్రాన్స్లేట్ చేస్తాడు. అంటే ఇంగ్లీష్ని తెలుగులోకి తెలుగు ఇంగ్లీష్ స్క్రిప్ట్ నీకు చదవడానికి రాదు, ఆ ఇంగ్లీష్ స్క్రిప్ట్ని నేనేం చేస్తున్నా తెలుగులో రాస్తున్నా. హాయ్ అంటే హాయ్ అని రాస్తున్నా, హౌ ఆర్ యూ అనేది నేను హౌ ఆర్ యూ అని తెలుగులో రాస్తున్నా ఎగ్జాంపుల్. అలా నేను ట్రాన్స్క్రిప్షన్ చేశా, లిపి అంతరీకరణం అంట, లిపిని చేంజ్ చేసేసా. ఫస్ట్ లిపి అంటే నీ లాంగ్వేజ్ని, ఇప్పుడు నువ్వు చాలామంది తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేస్తారు కదా, ఎక్కడున్నావా అని టైప్ చేస్తారు, EKKDUN అట్లా రాస్తాం కదా, అలాగనే ట్రాన్స్క్రిప్ట్ జరిగింది మధ్యలో.
ఆ ట్రాన్స్క్రిప్షన్ నుంచి ట్రాన్స్లేషన్ ఈ మెసేజ్ క్యారీ అవుతుంది. ఎవరి నుంచి అవుతుంది? mRNA నుంచి. వాడికి మెసేజ్ క్యారీ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ వాడు తయారు చేస్తున్నాడు బై ప్రోడక్ట్. ఆ బై ప్రోడక్ట్ నుంచే నీ ముక్కు చెవులు ఎలా ఉండాలో తయారవుతున్నాయి. రైట్? ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరికి ఎక్కడ ఉంది? జస్ట్ ఈ ఇమేజెస్లో కనిపిస్తుంది నీకు. ఈ బేస్ పేర్స్లో ఇదిగో ఒకదాంతో ఒకటి ఇలా అటాచ్ అయ్యి ఉంటాయి. ఇది న్యూక్లియోటైడ్స్ అన్నాం కదా, ఈ ఫాస్ఫేట్ గ్రూప్స్ ఇవన్నీ దీన్ని అటాచ్ చేసి పెడతాయి. అంటే ఈ షుగర్ ఫాస్ఫేట్ ఇది దీనికి బ్యాక్ బోన్. అంటే నీకు ఎగ్జాంపుల్, నీ బ్రెయిన్ అనేది DNA అనుకో, అది పనిచేయాలనుకుంటుంది, నీ బ్రెయిన్ పనిచేయాలనుకుంటుంది. అది ఉపయోగించుకునే వస్తువులు ఏంటి? నీ శరీరంలో ఉన్న చేతులు, కాళ్ళు. ద టూల్స్ దట్ ఆర్ యూటిలైజ్డ్ బై యువర్ బ్రెయిన్ ఆర్ యువర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఎగ్జాంపుల్. బట్ నీ హ్యాండ్స్ లెగ్స్ పనిచేయాలంటే నీకేం కావాలి? బ్యాక్ బోన్ కావాలి. ఓకే, నీకు బ్రెయిన్ ఉంది కానీ బ్యాక్ బోన్ లేదు. సో నీ బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా కూడా ఈ టూల్స్ పనిచేయవు. ఓకే, సో నీ బ్రెయిన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని ఫాలో అయ్యి రిసీవ్ చేసుకొని ఎవరు పని చేపిస్తున్నారు? బ్యాక్ బోన్. ఓకే, నీ బ్రెయిన్ యూజ్ చేసుకున్న టూల్స్ ఏంటి? చేతులు, కాళ్ళు. యాక్చువల్గా ఈ పని చేస్తుంది ఎవరు? నీ బ్రెయినే. బ్రెయిన్కి అవయవాలు లేవు కాబట్టి, ఆర్గాన్స్ లేవు కాబట్టి ఎవరిని యూజ్ చేసుకుంటుంది? బ్యాక్ బోన్ ద్వారా మనకు ఉన్నటువంటి ఆర్గాన్స్ని యూజ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ATGS లేకపోతే, బ్రెయిన్ లేకపోతే ఏం యూజ్? ఇది డెడ్ బాడీ. మనం జస్ట్ నీ శరీరం, నీ తలలో నుంచి ఇప్పుడు అదే నేను చెప్పాను. అంటే DNA తీసేస్తే ఏముంటుంది? DNA అంటే నథింగ్ బట్ ATGS. ఈ ATGS అలైన్మెంట్ ఉంది కదా, ఇది పీకేసావు. ఇది పీకేసిన తర్వాత ఈ బ్యాక్ బోన్ ఏం చేస్తుంది? ఆ డెడ్ మెటీరియల్ అది. అట్లా. సో అలానే సేమ్ ఒకదానికొకటి వైస్ వర్సా. అంటే ఇప్పుడు నీ బ్రెయిన్ అంటే ఈ ATGS పనిచేయడానికి, క్యారీ చేయడానికి ఈ మధ్యలో దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ అల్లిక ఉంది కదా, ఇది ఈ షేప్. దాన్ని ఏ గ్రూప్ అది వేటితో ఫామ్ అయింది? అది ఇలా ఒక చైన్ లాగా ఫామ్ అవుతుంది. ఇవి షుగర్స్, ఇవి ఫాస్ఫేట్స్. ఈ షుగర్ ఫాస్ఫేట్ చైన్ ఏం చేస్తుందంట? ఈ ATGSని కలిపి ఉంచుతుంది. ఈ షుగర్ ఫాస్ఫేట్ లేకపోతే ఈ ATGS ఏమైపోతుంది? దాని దగ్గర తెలివి ఉంది, నాలెడ్జ్ ఉంది, దాంతో ఒక మనిషి రూపం ఎలా తయారవ్వాలో చెప్పేంత స్కిల్ ఉంది. కానీ ఫాస్ఫేట్ అండ్ షుగర్ లేకపోతే దానికి అసలు దాని మూమెంటే లేదు. రైట్? ఇట్లా. సో దీన్ని బట్టి నీకు ఒక ఐడియా వస్తుంది వెయిట్కి ఏంటి ఇలా. ఒకసారి చదువుతూ వెళ్ళాలి. నీ ఇమాజినేషన్కి నువ్వు ఎక్కువ స్కోప్ ఇవ్వాలి. నీ అండర్స్టాండింగ్, కాన్సెప్చువల్ క్లారిటీ పెరుగుతుంది. అండ్ UPSC ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ నేను ఏదైతే చెప్పానో ఆ చెప్పిన కాన్సెప్ట్ నుంచి నీకు ఒక క్వశ్చన్ ఉంది. యాక్చువల్లీ లాస్ట్కి వెళ్తే నువ్వు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతావు ఈ మొత్తం కాన్సెప్ట్స్ అయ్యాక. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ నుంచే రీకాంబినెంట్ DNA పైన క్వశ్చన్ అడిగారు UPSCలో దాని మీద. సో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ నుంచి ఆ రీకాంబినెంట్ అర్థమవుతుంది నీకు ఈజీగా. అంటే ఏం తీసి ఏం పెడుతున్నాడు అందులో. CRISPR-Cas9 కూడా నీకు అర్థమవుతుంది. రైట్, ఒకసారి చూడండి అన్న. రైట్, ఇప్పుడు దీన్ని మీరు రీడ్ అలాంగ్ విత్, అంటే నాతో పాటు చదివితే నేను చదివితే ఎలా చదువుతాను, నేను అర్థం చేసుకుంటే ఎలా చదువుతాను. నేను దాన్ని నాకు మొత్తం తెలియాలని చదవను. ఇప్పుడు మనం న్యూస్ పేపర్ చూస్తాం. న్యూస్ పేపర్ మనం ఎంతసేపట్లో చదవచ్చు? ఇలా చదివితే 20 minutes. ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఐడెంటిఫై చేసుకోగలిగితే అక్కడ కాన్సెప్ట్ నీకు ఆల్రెడీ తెలుసు. నీకు బేసిక్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ తెలుసు, హిస్టరీ తెలుసు, దాని వెనక ఏం జరిగిందో ఆ హిస్టరీ తెలుసు, IR తెలుసు. కాబట్టి నువ్వు చదువుతున్నావు. దాన్ని చదువుతున్నప్పుడు నీ అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది చేస్తూ ఉంటుంది. దీనివల్ల వచ్చే ఇంప్లికేషన్స్ ఏంటనేది అనాలిసిస్ చేస్తుంది కాజ్ అండ్ ఎఫెక్ట్ మోడ్లో. అలా నువ్వు చూస్తుంటే నీకు అర్థమైపోతుంటుంది. ప్రతి విషయాన్ని నువ్వు డీప్గా వెళ్ళి చూసుకోవాల్సిన అవసరంలా సర్ఫేస్ నాలెడ్జ్తో చదవచ్చు. దాంతో నీకు 100% కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఎంటైర్ బుక్ ఫినిష్ చేసేసరికి వస్తుంది. ఓకే, చాలామంది న్యూస్ పేపర్ చదివేటప్పుడు కూడా చేసే మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్లోనే ఏదో ఒక వొకాబులరీ టర్మ్ అర్థం కాకపోతే వెంటనే దాన్ని గూగుల్ చేస్తారు. అది ఆపేసి మనం ఏం చేయొచ్చు, టోటల్గా గ్లిమ్స్ ఇస్తే నీకు కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత నువ్వు 1-2 పదాలు టఫ్గా ఉన్నవి గూగుల్ చేసుకొని నీ వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ హెడ్డింగ్స్ వస్తాయి మధ్యలో, ఎడిటోరియల్స్. ఆ హెడ్డింగ్స్ చూస్తుంటేనే నీకు ఒక పర్స్పెక్టివ్ ఆల్రెడీ ప్రీడిటర్మైన్డ్గా బిల్డ్ అవుతుంది. దానివల్ల నీ ఫ్లో అనేది పెరుగుతుంది. రైట్, దీస్ ఆర్ ద టెక్నిక్స్. ఎనీ డౌట్? పాంచజన్య పైన ఏదైనా డౌట్ ఉందా? ఇప్పుడు ఈ బయోటెక్నాలజీ ఒకసారి చదివే ఈ టెక్నిక్ తోటి మీరు ఒకసారి ఈ టాస్క్ని ఫినిష్ చేయడానికి ట్రై చేయగలరా? ఎస్.
సో ఇది ఫినిష్ చేస్తే నెక్స్ట్ అంటే ఈ మోడల్లోనే మీకు సింప్లిఫైడ్ నోట్స్ అనేది ఎనర్జీ పైన ఇస్తాను. నెక్స్ట్ మేజర్గా థీమ్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఎన్టీలో స్పేస్ టెక్నాలజీ, ఎనర్జీ అండ్ బయోటెక్నాలజీ మనకి 60% క్వశ్చన్స్ వీటిలో నుంచి వస్తాయి మనకి ఎక్కువగా. దేని మీద? ఎనర్జీ, స్పేస్, బయో, వీటిపైన మనకి 60% క్వశ్చన్స్ వస్తాయి. దానివల్ల మనం సెలెక్టివ్గా చదువుకోవచ్చు. మిగతావన్నీ కూడా కోర్ సైన్స్ కాన్సెప్ట్స్. అవి రైట్. ఆల్ ద బెస్ట్.